హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రేడ్ 3 ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్ 2లో భాగంగా మొదటి అంశమైనటువంటి రామాయణానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. రామాయణం రామాయణం అనేదాన్ని మొట్టమొదటిసారిగా రాసింది ఎవరు, దాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరు, మరి ఈ రామాయణాన్ని రాయడానికి గల కారణం ఏమిటి అనేటువంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అలాగే అందులోనే భాగంగా ఇందులో ఉండేటువంటి వివిధ కాండాల గురించి 7 రకాల కాండాలు అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది. ఆ కాండాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం దీంట్లో చూడబోతున్నాం. మరి రామాయణం అనేదాన్ని మనం చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇతిహాస గ్రంథంగా చెప్పబడేటువంటి గ్రంథం ఏది అంటే కనుక రామాయణంగా చెప్తున్నామండి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇతిహాస గ్రంథంగా చెబుతున్నాం రామాయణం. మరి ఇలాంటి రామాయణాన్ని మొట్టమొదటిసారిగా రాసింది ఎవరు అని చెప్పి చూసినట్లయితే రామాయణాన్ని సంస్కృతంలో రామాయణాన్ని రాసిన వాడు వాల్మీకి గల మరొక పేరేమిటి అంటే కనుక రత్నాకరుడు అని కూడా పిలుస్తారు. రత్నాకరుడు అని కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది. వాల్మీకి యొక్క అసలు పేరు ఏమిటి అంటే రత్నాకరుడు. అతను వాల్మీకిగా మారాడు. ఏ విధంగా మారాడు అనేది చూద్దాం. మరి సంస్కృతంలో రామాయణాన్ని రాసిన వాడు వాల్మీకి, ఇతనికి గల మరొక పేరు రత్నాకరుడు అని చెప్పి అంటున్నాం. అసలు ఈ వాల్మీకి అనేవాడు రామాయణాన్ని ఎందుకు రాశాడు ఏంటి అనేది విషయం చూస్తే కనుక ఒకానొక సమయంలో వాల్మీకి నివసించేటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు నారద మహర్షి, లేదా అతన్నే నారదుడు అని కూడా పిలుస్తున్నాం. ఈ నారదుడు లేదా నారద మహర్షి అనేవాడు వాల్మీకి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఈ తమసా నది ఒడ్డున తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో కలిసి నివసిస్తూ ఉన్నాడు అక్కడ వాల్మీకి మహర్షి. ఈ నారదుడు ఎప్పుడైతే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడో వాల్మీకి మహర్షి నారదుణ్ణి పిలిచి అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యా మహానుభావ, ఈ ప్రపంచంలో ఎక్కడైనా గనక సకల సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పని నారదుడిని వాల్మీకి మహర్షి అడగడం జరిగింది. ఎలాంటి లక్షణాలట? 16 లక్షణాలు కలిగి ఉండాలని చెప్పని అంటున్నాడు. అంటే సకల సద్గుణాలు, సత్యవంతుడు, నీతివంతుడు, అసత్యమాడిన వాడు, దయ కలిగిన వాడు, వీరత్వం చూపేవాడు, ఇలాగా 16 రకాల లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పని వాల్మీకి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు లేకపోవడం ఏమిటి, ఉన్నాడు అలాంటి వ్యక్తి, అతనే రాముడు అని నారదుడు మహర్షి వాల్మీకి తెలియజేశాడు. ఈ రాముడు అనేవాడు ప్రపంచంలో సకల సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పని రాముడి యొక్క లక్షణాలను గురించి చెప్పాడు. అలాగే రాముడి యొక్క జీవిత చరిత్రని చాలా సంక్షిప్తంగా వివరించి చెప్పాడు నారదుడు. ఎవరికి చెప్పాడమ్మా? నారదుడు వాల్మీకి మహర్షికి. రాముని యొక్క జీవిత గాథను సంక్షిప్తంగా వివరించి చెప్పాడు నారద మహర్షి వాల్మీకి. ఎప్పుడైతే ఈ నారదుడు వాల్మీకి ఈ స్టోరీని అంతా కూడా చెప్పాడో ఆ విషయం అంతా కూడా వాల్మీకి యొక్క మెదడులో నిక్షిప్తమైపోయింది. అలా నిక్షిప్తమైపోయినటువంటి వాల్మీకి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో కలిసి దగ్గరలో ఉన్నటువంటి తమసా నది తీరానికి వెళ్ళి స్నానమాచరిస్తున్నాడు. సరదాగా హాయిగా విహరిస్తూ అందులో జలకాలాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అదేమిటి అంటే కనుక 2 క్రౌంచ పక్షులు ఉన్నాయండి. ఏంటమ్మా? 2 క్రౌంచ పక్షులు అనేవి ఉన్నాయి. ఈ క్రౌంచ పక్షులని దాంట్లో ఈ 2 క్రౌంచ పక్షుల్లో ఒకటి మగ పక్షి, 2 ఆడపక్షి. దానిలో బోయేవాడు ఒకడు దాంట్లో ఉన్నటువంటి క్రౌంచ పక్షుల్లో మగ క్రౌంచ పక్షిని తన యొక్క బాణం వేసి దాన్ని నేలకోల్చడం జరిగింది. అది గిలగిలా కొట్టుకుని కింద పడి చనిపోయిందండి. అలా ఎప్పుడైతే చనిపోయిందో ఆ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి మహర్షి.
ఆ చూసిన వెంటనే అతని యొక్క మనసులో అనుకోని రకంగా ఒక రకమైన బాధ కలిగింది. ఆ బాధలోంచి అతని యొక్క నోటిలోంచి అప్రయత్నంగా ఒక అనుష్టుప్ ఛందస్సులో ఒక మానిషాద శ్లోకాన్ని ఒకదాన్ని వచ్చేసింది. అతని యొక్క మనసులోంచి అప్రయత్నంగా నోటి ద్వారా ఒక శ్లోకాన్ని చెప్పాడు. దాన్నే మానీషాద శ్లోకం అని చెప్పి పిలిచారండి. ఏంటమ్మది? మానీషాద శ్లోకం అని చెప్పి పిలుస్తున్నాం. ఈ మానీషాద శ్లోకం అనే దాన్ని వాల్మీకి మహర్షి అప్రయత్నంగా తన యొక్క నోటి నుంచి వెలువడింది. దాంతో అతను ఆశ్చర్యపోయాడు. ఇదేంటబ్బా, నేను ఎప్పుడూ కూడా ఏమీ విరగను, అలాంటిది నా నోటి నుంచి ఇలా ఒక శ్లోకం ఎలా రాగలిగింది అని చెప్పని ఆశ్చర్యపోయాడు. ఇలా ఆశ్చర్యపోతూనే ఇది ఏ ఛందస్సులో చెప్పాడు అని చెప్పంటే కనుక అనుష్టుప్ ఛందస్సులో చెప్పినట్లుగా చెప్తున్నాం. ఏంటన్నది? అనుష్టుప్ ఛందస్సులో ఇతను ఈ మానిషాద శ్లోకాన్ని చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి ఈ అనుష్టుప్ ఛందస్సులో మానిషాద శ్లోకాన్ని చెప్పాడు ఏంటా అని ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి సందర్భంలోనే అక్కడికే వచ్చాడు బ్రహ్మదేవుడు. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు వాల్మీకితో ఇలా అంటున్నాడు, ఇదిగో నీవు చెప్పినటువంటి ఈ శ్లోకం నా యొక్క ప్రయత్న ఫలితంగానే రావడం జరిగింది నీకు. ఓకేనా? నా సంకల్ప బలంతో నీకు ఈ శ్లోకం అనేది రావడం జరిగింది. కాబట్టి నీవు ఈ యొక్క శ్లోకంలోనే, అంటే మానీషాద శ్లోకంలోనే అనుష్టుప్ ఛందస్సులోనే నువ్వు రామాయణాన్ని రాయి అని చెప్పని ఈ బ్రహ్మదేవుడు ఈ నారదుడికి, మన వాల్మీకి మహర్షికి చెప్పడం అనేది జరిగింది. మరి ఈ వాల్మీకి మహర్షి ఏమన్నాడంటే, అయ్యా మరి నాకు ఈ రామాయణానికి సంబంధించినటువంటి ఈ ఛందస్సులో నన్ను ఏమంటున్నారు, నేను ఎలా రాయగలను అంటే బ్రహ్మదేవుడు కొన్ని ఉపదేశాలు చేశాడు ఈ వాల్మీకి మహర్షికి. అలా ఉపదేశాలు చేసిన తర్వాత మరలా వాల్మీకి మహర్షి తన యొక్క తపశక్తిని పెంచుకోవడం కోసం ఒక చోట కూర్చుని తపస్సు చేశాడు. అలా తపస్సు చేసినటువంటి ఇతని యొక్క అసలు పేరు ఏమిటనుకున్నాం? రత్నాకరుడు కదా. ఈ తపస్సు చేయడం వల్ల ఈ తపస్సు చేస్తున్నటువంటి ఆ ప్రాంతం మొత్తం చీమలతో పుట్టలు పెట్టేసి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఎలాగా? ఆ పుట్టల రూపంలో మొత్తం అతని యొక్క మొత్తం కప్పివేసినాయి అతన్ని ఆ పుట్టలు, చీమల పుట్ట. అలా కప్పివేసినటువంటి ఆ ప్రాంతంలో వాల్మీకి ఈ రత్నాకరుడు తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో కొంచెం సమయానికి అటుగా, అది కొన్ని రోజుల తర్వాత అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది ఋషులు ఆ పుట్టలోంచి ఓం అనేటువంటి శబ్దం రావడం చూసి ఆ పుట్టలో ఏముందా అని చెప్పని తీసి తవ్వి దాన్ని బయటికి తీసేటప్పటికి దాంట్లో ఉన్నాడు ఎవరు అంటే కనుక రత్నాకరుడు ఉన్నాడు. వాల్మీకి యొక్క అసలు పేరు రత్నాకరుడు కదా. రత్నాకరుడు ఉన్నాడు. ఈ రత్నాకరుడు అనేవాడు ఆ పుట్టలోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ పుట్టలోంచి బయటకు వచ్చాడు కాబట్టి పుట్టను సంస్కృతంలో వల్మీకం అని పిలుస్తాం. పుట్టను సంస్కృతంలో వల్మీకం అంటాం. మరి ఈ వల్మీకంలోంచి వచ్చాడు కాబట్టి అతన్ని వాల్మీకి అని పిలవడం జరిగింది. ఈ వల్మీకంలోంచి వచ్చాడు కాబట్టి ఇతను ఏమన్నారండి? వాల్మీకి అన్నారు. ఈ వాల్మీకి తర్వాతి కాలంలో ఈ రామాయణాన్ని రాయడం మొదలుపెట్టాడు. మీరు ఈ రామాయణానికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే గనక, రామాయణానికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే గనక సీతాయాశ్చరితం మహత్. సీతాయాశ్చరితం మహత్, సీతాయాశ్చరితం మహత్ అనేటువంటి పేరు కూడా ఉంది రామాయణానికి. అలాగే పౌలస్త్య వధ. పౌలస్త్యుడు అంటే ఎవరు? మరి పులస్త్య బ్రాహ్మణుని యొక్క కుమారుడు, సంతతి వాడు రావణాసురుడు. పౌలస్త్యుడు అంటే ఇక్కడ రావణాసురుడు అని అర్థం. ఆ రావణాసురుడు వధించారు కాబట్టి పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. రామాయణానికి ఇతర పేర్లుగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి రామాయణాన్ని వాల్మీకి అనేవాడు రాయడం మొదలుపెట్టాడు. మరి ఈ వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మనం చూసినట్లయితే కనుక, వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. రామాయణం అని చెప్పన్నాం. ఈ రామాయణాన్ని సంస్కృతంలో రాసిన వాడు ఎవరంట? వాల్మీకి అన్నాం. ఈ వాల్మీకి రాసినటువంటి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలమ్మా? 24,000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో 500 సర్గలు ఉన్నాయి. ఇంపార్టెంట్,
500 సర్గలు ఉన్నాయి, 24,000 శ్లోకాలు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో ఉన్నటువంటి కాండలు ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలో అని చెప్పంటే కనుక మొత్తం 7 కాండలు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. రామాయణంలో మొత్తం 7 కాండలు, 500 సర్గలు, అలాగే 24,000 శ్లోకాలు ఉన్నట్లుగా రామాయణాన్ని రచించాడు ఎవరండి? వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి యొక్క అసలు పేరు రత్నాకరుడు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ రత్నాకరుడే వాల్మీకి మహర్షిగా చెప్తున్నాం. ఇతను రామాయణం రాశాడు. ఈ రామాయణాన్ని 24,000 శ్లోకాలలో రామాయణం రాయడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి సర్గల సంఖ్య 500 సర్గలు ఉన్నాయి. అలాగే దీనిలో ఉన్నటువంటి కాండల సంఖ్య 7 కాండలు ఉన్నట్లుగా రామాయణంలో చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మిగతా విషయాలు, అసలు ఈ రామాయణాన్ని తర్వాతి కాలంలో తెలుగులో ఎవరెవరు రాశారు అనే విషయాలను కూడా ఒకసారి చూద్దాం. మరి రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు అని చెప్పి అంటున్నాం. దీంట్లో ఉన్నటువంటి భాగాలని కాండలు అన్నాం. మరి ఇలాంటి రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా రాసిన వాడు ఎవరు అంటే కనుక గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి అనేవాడు రామాయణాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువదించాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దానికి చెందినటువంటి గోన బుద్ధారెడ్డి గారు రామాయణం రాశాడు. ఏ పేరుతో రాశాడంటే దీన్ని రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం అనేటువంటి పేరుతో దీన్ని తెలుగులోకి అనువదించాడు. మరి గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని ఎందుకు రాశాడు ఏంటి అని చూస్తే కనుక గోన బుద్ధారెడ్డి గారి యొక్క తండ్రి పేరు విఠల రంగనాథుడు. ఇతని యొక్క తండ్రి పేరు ఏంటండి? ఇతని యొక్క తండ్రి పేరు విఠల రంగనాథుడు. గోన బుద్ధారెడ్డి గారి యొక్క తండ్రి పేరు విఠల రంగనాథుడు. మరి ఈ విఠల రంగనాథుడి పేరు మీదుగా దీనికి ఏమని పేరు పెట్టాడంటే ఇతను రంగనాథ రామాయణం అనేటువంటి పేరుతో గోన బుద్ధారెడ్డి గారు ఈ రామాయణాన్ని తెలుగులో రాయడం జరిగింది. ఈయన ఈ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాయడం జరిగింది. ఈ ఛందస్సులో రాశారమ్మా, ద్విపద ఛందస్సులో రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి గారు రాశారు. ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడంటే 13వ శతాబ్దానికి చెందినవాడు. మరి ద్విపద రామాయణాన్ని తెలుగులో ఎందుకు ద్విపద రామాయణాన్ని రాశాడు కదా, మరి ఇది ద్విపదలోనే ఎందుకు రాశాడు? మిగతా ఛందస్సులో దేంట్లో రాయొచ్చు కదా అంటే ద్విపద అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ద్విపద ఛందస్సులో రాశాడు. మనకి శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు చేయగా, ఇలాగా మనం ఇదిగో ఈ రామాయణాన్ని ఈ విధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ద్విపద ఛందస్సులో రచించాడు గోన బుద్ధారెడ్డి గారు. మరి ఈ గోన బుద్ధారెడ్డి గారి యొక్క తండ్రి విఠల రంగనాథుడు. ఇతని పేరు మీదుగా దీనికి ఏమని పేరు పెట్టాడంటే రంగనాథ రామాయణం అని పేరు పెట్టడం జరిగింది. మరి ఈ రంగనాథ రామాయణాన్ని ఈయన గోన బుద్ధారెడ్డి గారు ఎక్కడ వరకు రాశాడు అని చెప్పండి కనుక మరి అసలు రామాయణంలో ఉండేటువంటి భాగాలను ఏమన్నామండి మనం? కాండలు అని చెప్పన్నాం కదా. మరి కాండలు ఎన్ని కాండలు ఉన్నాయి? 7 కాండలు అనుకున్నాం. అవేంటి చూడండి ఒకసారి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. చూడండి, రామాయణంలో ఉండేటువంటి భాగాలను కాండలు అని చెప్పంటారన్నాం. ఈ కాండలు ఎన్ని అంటే 7 కాండలుగా చెప్పడం జరుగుతుంది. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుడి పేరు మీదుగా రచించాడు. ఇది ఏ ఛందస్సులో రచించాడంటే ద్విపద ఛందస్సులో రాశాడు. మరి ద్విపద ఛందస్సులో ఎందుకు రాశాడు అంటే కనుక పాడుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది ద్విపద ఛందస్సులో రాయడం జరిగింది. మరి గోన బుద్ధారెడ్డి గారి యొక్క కాలం ఎంత అంటే 13వ శతాబ్దానికి చెందినవాడిగా చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో గోన బుద్ధారెడ్డి
గోనబుద్ధారెడ్డి గారు ఏ కాండ వరకు రామాయణాన్ని రాశాడు అని చెప్పంటే కనుక చూడండి, యుద్ధకాండ వరకు గోనబుద్ధారెడ్డి గారు ఈ రంగనాథ రామాయణాన్ని రాశాడండి. ఆ తర్వాత ఇతను పరమపదించడం జరిగింది. తర్వాత కాలంలో ఈ గోనబుద్ధారెడ్డి గారి యొక్క కుమారులు ఉన్నారు. ఈ గోనబుద్ధారెడ్డి గారి యొక్క కుమారులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే, ఒకటి పేరు కాచ విభుడు, రెండవోడి పేరు విఠలనాథుడు. మరి గోనబుద్ధారెడ్డి గారి యొక్క తండ్రి పేరు విఠల రంగనాథుడు, ఈయన పేరు విఠలనాథుడు, కాచవిభుడు అనేటువంటి పేర్లతోటి ఇద్దరు కుమారులు ఉన్నారు గోనబుద్ధారెడ్డి గారికి. వీళ్ళిద్దరూ కలిసి మిగిలిన ఉత్తరాఖండను పూర్తి చేశారు. తన తండ్రి చనిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆయన యుద్ధకాండ వరకు రాశాడు కదా, ఆ తర్వాత మిగిలినటువంటి ఉత్తరకాండలు పూర్తి చేసిన వాళ్ళు ఎవరంటే కనుక కాచవిభుడు, విఠలనాథుడు అనేవాళ్ళు ఈ రంగనాథ రామాయణాన్ని పూర్తి చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రంగనాథ రామాయణాన్ని ఎవరు, మన గోనబుద్ధారెడ్డి గారు తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుడికి అంకితం చేశాడు. తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుడికి అంకితం చేసినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం. మరి ఇక్కడ బిట్టు ఎలా అడిగే అవకాశం ఉంది దీని నుంచి అంటే కనుక చూడండి, దీని నుంచి మనకి బిట్టు ఎలా అడిగే అవకాశం ఉందంటే, తొలి తెలుగు రామాయణం ఏది అంటాడు. ఏమంటాడమ్మా? తొలి తెలుగు రామాయణం ఏది అని చెప్పి అంటాడు. అదే రంగనాథ రామాయణం. లేదా ఇంకో రకంగా తొలి తెలుగు ద్విపద రామాయణం ఏది అంటాడు. తొలి తెలుగు ద్విపద రామాయణం ఏది అన్నా కూడా రంగనాథ రామాయణమే. అలాగే ఇంకో బిట్ ఎలా అడగొచ్చు, గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని ఎక్కడ వరకు రాశాడు అంటే కనుక యుద్ధకాండ వరకు రాశాడు. ఎక్కడ వరకునండి? యుద్ధకాండ వరకు రాశాడు. మరి రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి గారు ఎవరికి అంకితం చేశాడు అంటే తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుడికి అంకితం చేశాడు. అలాగే గోనబుద్ధారెడ్డి గారి యొక్క కాలం ఎంత అంటే కనుక 13వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా ఇతను చెప్పడం జరుగుతుంది. ఇతను ఏ ఛందస్సులో రాశాడంటే కనుక ద్విపద ఛందస్సులో రాసినట్లుగా మనం చెప్తున్నాం. మరి ఈ ద్విపద ఛందస్సులో రాసినటువంటి ఇది ఎందుకు రాయవలసి వచ్చిందంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీన్ని ద్విపద ఛందస్సులో రాసినట్లుగా చెప్పడం జరుగుతుంది. అలాగే 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన అనేటువంటి కవి, 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి తిక్కన గారు, ఈయన రాసినటువంటి రామాయణం పేరు ఏంటంటే నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి రామాయణం రాశాడు తిక్కన గారు. 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి రామాయణాన్ని రచించినట్లుగా చెప్తున్నాం. అలాగే 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన అనేటువంటి కవి, 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన గారు రామాయణం అనేటువంటి పేరుతోటి, రామాయణం అనే పేరుతోటి రామాయణం రాసినట్లుగా చెబుతారు. కానీ ఇది ఒక అలభ్య రచన, అంటే ఇది లభ్యం కాలేదు. కానీ ఎర్రన గారు కూడా రామాయణం రాసినట్లుగా అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం అనే దాన్ని రాసినట్లుగా చెబుతున్నామండి. అలాగే ఉత్తర రామాయణం అనేటువంటి రామాయణం రాశాడు. ఉత్తర రామాయణం అనే పేరుతోటి రామాయణం రాసిన వాడు కంకంటి పాపరాజు. కంకంటి పాపరాజు అనేవాడు ఉత్తర రామాయణం రాశాడు. అలాగే రామాభ్యుదయం, రామాభ్యుదయం అనేటువంటి పేరుతోటి 16వ శతాబ్దంలో అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం, శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒకన అయ్యలరాజు రామభద్రుడు అనేవాడు 16వ శతాబ్దానికి చెందినటువంటి అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు అనేటువంటి కవులు ఉన్నారు. వాళ్ళలో ఒకడైనటువంటి అయ్యలరాజు రామభద్రుడు అనేవాడు
ఓకేనా. ఇదిగో రామాభ్యుదయం అనేటువంటి ఒక ప్రబంధాన్ని రచించాడు. ఇది ప్రబంధం అని గుర్తుంచుకోవాలి. ఈ ప్రబంధంలో, ప్రబంధం అంటే ఎన్ని రకాల వర్ణనలు ఉండాలంటే 18 రకాల వర్ణనలు ఉండాలి. వాటిని అష్టాదశ వర్ణనలు అంటారు. అంటే 18 రకాల వర్ణనలతో ఈ రామాభ్యుదయం అనేటువంటి రచనను రాసిన వాడు ఎవరంటే కనుక అయ్యల రాజు రామభద్రుడు. ఏ శతాబ్దానికి చెందినవాడంటే 16వ శతాబ్దానికి చెందినవాడు. మరి ఉత్తర రామాయణం రాసిన వాడు ఎవరంటే కనుక కంకంటి పాపరాజు. అలాగే 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన గారు రామాయణం అనేటువంటి రచన రాసినట్టుగా చెబుతారు, కానీ ఇది మనకి అలభ్యంగా చెప్పడం జరుగుతుంది. అలాగే 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రాశాడు. అలాగే 13వ శతాబ్దానికి చెందినటువంటి గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రాసినట్లుగా చెబుతున్నాం. రంగనాథ రామాయణం చెబుతున్నాం. అలాగే చూడండి, ఈ రామాయణం రాసినటువంటి వాళ్ళలో కన్నడంలో మనం చూసినట్లు ఇతర భాషల్లో కూడా రామాయణం అనేది అనువదించడం జరిగింది. ప్రపంచంలో అనేక భాషల్లోకి రామాయణం, మహాభారతాలు అనువదించబడ్డాయి. దాంట్లో కన్నడంలో మనం చూసినట్లయితే కనుక కంబడు అనేటువంటి కవి, కన్నడంలో ఎవరండి అయినా కంబడు అనేవాడు కంబ రామాయణం రాసినట్లుగా చెప్తున్నామండి. ఏం పేరంట? కంబ రామాయణం అనేవాడు రాసినట్లుగా చెబుతున్నాం. అలాగే హిందీలో ఇంపార్టెంట్ అమ్మ ఇది, హిందీలో తులసీదాస్ అనేవాడు రామచరిత మానస్ అనేటువంటి పేరుతోటి రామాయణం రాశాడు. ఇది హిందీలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రామాయణంగా చెప్పడం జరుగుతుంది. ఇదిగో మనకి ఇక్కడే హనుమాన్ చాలీసా అనేది మనం కనిపిస్తూ ఉంటాం. ఈ హనుమాన్ చాలీసా అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఈ తులసీదాస్ రాసినటువంటి రామచరిత మానస్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది హనుమాన్ చాలీసా అనేది. చూడండి ఒకసారి, కన్నడంలో కంబడు అనేవాడు కంబ రామాయణం రాశాడు. హిందీలో చరిత మానస్ అనేటువంటి పేరుతో రామాయణం రచించినట్లుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆధునిక కాలంలో కూడా రామాయణాన్ని అనేక మంది కవులు రచించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన వాళ్ళలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటే కనుక విశ్వనాథ సత్యనారాయణ. చూడండి ఒకసారి, రామాయణం మనం చూసినట్లయితే కనుక ఆధునిక కాలంలో రామాయణం రాసిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే కనుక విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి కవి రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచన రాశాడు. ఈ రచనకు గాను విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏ అవార్డు లభించిందట? జ్ఞానపీఠ అవార్డు లభించింది. జ్ఞానపీఠ అవార్డు అనేది కూడా లభించడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ గారికి. రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచన రాసినందుకు, ఇది కరెక్ట్గా చెప్పాలంటే పూర్తి పేరు చెప్పాలంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఈ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచన రాసినందుకు గాను విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒక జ్ఞానపీఠ అవార్డు అనేది కూడా లభించింది. తెలుగులో ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డులు పొందినటువంటి వ్యక్తులు 3 ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో విశ్వనాథ సత్యనారాయణ ఒకళ్ళు, రెండో వాళ్ళు సినారే, ఎవరండైనా సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనేవాడు, ఇతను కూడా రాసినట్లుగా చెబుతున్నాం. అలాగే రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళని రచన రాసిన వచ్చింది. మరి సినారే గారికి విశ్వంభర అనే రచనకు గాను. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది
జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సినారేకి జ్ఞానపీఠ అవార్డు లభించింది. అలాగే రావూరి భరద్వాజకు పాకుడు రాళ్ళు అనే రచనకు గాను ఈయనకి జ్ఞానపీఠ అవార్డు లభించినట్లుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మరలా వెనక్కి వస్తే కనుక ఒకసారి చూడండి, ఈ రామాయణం అనే దాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ రామాయణాన్ని అనేక మంది కవులు అనేక రకాల భాషల్లో అనువదించారు. దాంట్లో ఇతర భాషలు మనం చూసినట్లయితే కనుక కన్నడంలో కంబడు అనేవాడు కంబరామాయణం రాసేది. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి రామాయణంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అలాగే హిందీలో తులసీదాస్ అనేటువంటి కవి రామచరిత మానస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ రామచరిత మానస్ అనేటువంటి గ్రంథం చాలా ప్రసిద్ధి చెందినటువంటి రచనగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రామచరిత మానస్ అనేటువంటి గ్రంథంలోనే మనకేం కనిపిస్తుందంట, హనుమాన్ చాలీసా అనేది కూడా మనకి ఇక్కడ లభ్యమవుతుంది. అలాగే ఈ రామాయణాన్ని తెలుగులో రాసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరన్నా గోన బుద్ధారెడ్డి అనేవాడు రంగనాథ రామాయణం అనేటువంటి పేరుతోటి మనకి మొట్టమొదటిసారిగా గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రచించాడు. మరి గోన బుద్ధారెడ్డి గారి యొక్క తండ్రి విఠల రంగనాథుడు అని చెప్పుకున్నాం. ఈయన ద్విపద ఛందస్సులో రాశాడు అనుకున్నాం. ఈ రామాయణంలో భాగాలని కాండలు అంటారని, మరి ఈయన యుద్ధకాండ వరకు రాసి మరణించగా మిగిలిన దాన్ని ఆయన కుమారులైన ఎవరంటే వాళ్ళు కాచవిభుడు విఠలనాథుడు అనే వాళ్ళు పూర్తి చేసినట్లుగా కూడా చెబుతున్నాం. మరి ఇలాంటి రామాయణాన్ని తర్వాత కాలంలో తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం అనే పేరుతోటి, ఎర్రన గారు రామాయణం అనే పేరుతోటి, ఉత్తర రామాయణం పేరుతో రాసినవాడు కంకండి పాపరాజు, అలాగే రామాభ్యుదయం రాసినవాడు అయ్యల రాజు రామభద్రుడు 16వ శతాబ్దానికి చెందినవాడు. అలాగే కన్నడంలో కంబడు మొదలైన వాళ్ళు రాసినట్లుగా చెబుతున్నాం. అలాగే ఆధునిక కాలంలో వచ్చినటువంటి రామాయణాలలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి రామాయణం ఏంటంటే కనుక విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచన. ఈయన రచనకు గాను ఇతనికి జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది. అలాగే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఇతర కవులు మనం చూసినట్లయితే తెలుగులో ఇప్పటి వరకు 3 వ్యక్తులకు మాత్రమే జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఈ జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు వారు ఎవరంటే ఒకళ్ళు విశ్వనాథ సత్యనారాయణ, 2 సి నా రే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనే ఆయన విశ్వంబర అనే రచన చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే రావూరి భరద్వాజ అనే ఆయన పాకుడు రాళ్ళు అనేటువంటి రచనకు గాను ఈ జ్ఞానపీఠ అవార్డు లభించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇవి రామాయణం రాసినటువంటి తెలుగు వాళ్ళు లేదా ఇతర కవులుగా మనం చెప్పడం జరుగుతుంది. రైట్. మరి ఇప్పుడు అసలు రామాయణంలోకి వెళ్దాం. మరలా ఈ వాల్మీకి రాసినటువంటి రామాయణంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక రామాయణం, వాల్మీకి అనేవాడు సంస్కృతంలో రామాయణం రాశాడన్నాం. ఈ సంస్కృతంలో రాసినటువంటి రామాయణంలో 24,000 శ్లోకాలు, 500 సర్గలు ఉన్నట్లుగా కూడా చెప్పుకున్నాం. 500 సర్గలు, 24,000 శ్లోకాలు ఉన్నట్లుగా దీంట్లో మనం చెబుతున్నాం. మరి ఇలాంటి రామాయణంలో మనం ప్రధానమైన ప్రాంతాలు లేదా ప్రదేశాలు లేదా పాత్రలు మనం గమనించినట్లయితే కనుక దీంట్లో ప్రధానమైన పాత్రలు ఎవరెవరు ఉంటారు అంటే కనుక దశరథ మహారాజు, దశరథుడు, అలాగే రాముడు, ఓకేనా, అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే ఈ దశరథ మహారాజుకి 3 భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈమెకు ఒక చెలికత్తుంది, ఆవిడ పేరు మందర. సరే,
ప్రధానమైన పాత్రలుగా మనం చూసినట్లయితే వీళ్ళ మధ్య ఎక్కువగా స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. చూద్దాం రామాయణం. ఈ రామాయణంలో ప్రధానమైన పాత్రలు దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే ఆమెకు ఒక భార్య, ముగ్గురు భార్యలు ఉన్నారు మన ఈ మహారాజు గారికి. వాళ్ళు ఎవరంటే కనుక మనం చూసినట్లయితే ఈ ముగ్గురు భార్యలు మనం చూసినట్లయితే కనుక వాళ్ళు ఇక్కడ మనకు ఉన్నట్లుగా చెబుతుంది. మరి ఈ దశరథ మహారాజు గారు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవారు, అసలు ఏమిటి పదా అని చెప్పని చూసినట్లయితే కనుక చూద్దామండి. కోసల అనే దేశం ఉంది. కోసల దేశం యొక్క రాజధాని అయోధ్య. ఈ అయోధ్య లేదా కోసల దేశం అనేది సరయూ నదీ తీర ప్రాంతంలో ఉందండి. ఎక్కడమ్మ ఇది? సరయూ నదీ తీర ప్రాంతంలో ఉంది ఈ కోసల దేశం. ఈ కోసల దేశ యొక్క రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యోధులకు, అయోధ్య అంటే యోధులకు చిక్కనది అని అర్థం. ఓకేనా? యోధులకు జయించడానికి సఖ్యం కానిది అని అర్థం. ఓకేనా? అయోధ్య అనగా యోధులకు జయించడానికి సఖ్యం కాని దాన్ని అయోధ్య అని చెప్పని పిలుస్తారని చెప్పి చెప్తున్నాం. మరి ఈ కోసల దేశం యొక్క ముఖ్య రాజధాని ఏదంటే కనుక అయోధ్యగా చెప్తున్నాం. ఈ అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు దశరథుడు అనేవాడు. మరి ఈ దశరథుడు ఎవరు అని చెప్పని చూస్తే కనుక ఈ అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఇది కోసల దేశం. కోసల దేశం యొక్క రాజధాని అయోధ్య. ఇది సరయూ నదీ తీర ప్రాంతంలో ఉంది. ఓకేనా? అయోధ్య అంటే యోధులకు జయించడానికి సఖ్యం కాని దాన్ని అయోధ్య అంటారని చెప్పి చెప్పుకున్నాం. మరి ఈ అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న వాడు ఎవరంటే కనుక దశరథ మహారాజు అని చెప్పి అంటున్నామండి. మరి ఈ దశరథ మహారాజు ఈ అయోధ్య నగరాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అనే దానికంటే ముందు అసలు ఈ దశరథ మహారాజు ఎవరు ఏంటి అని కనుక చూసినట్లయితే కనుక ఈ దశరథ మహారాజు గారి యొక్క పూర్వీకులు మనం గమనించినట్లయితే కనుక ఓకేనా, రఘువు అనేవాడు. చూడండి, ముందుగా బ్రహ్మ. ఓకేనా? ఆ తర్వాత వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఖట్వాంగుడు. ఖట్వాంగుడు ఓకేనా? విష్ణు వంశంతో జన్మించిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా. బ్రహ్మ, అలాగే ఖట్వాంగుడు, ఆ తర్వాత ఖట్వాంగుడు, తర్వాత రఘు మహారాజు. రఘు మహారాజు ఓకేనా? అలాగే అజుడు. అజుని యొక్క కొడుకు దశరథ మహారాజు. చూడండి ఒకసారి, బ్రహ్మదేవుడు వాళ్ళ యొక్క సంతతి వాళ్ళు చూసినట్లయితే ప్రసిద్ధమైన చిత్త వ్యక్తులు ఖట్వాంగుడు, అలాగే రఘువు, ఇతన్ని రఘు మహారాజు అని పిలుస్తాం. అలాగే ఈ రఘు మహారాజు యొక్క కొడుకు ఎవరంటే కనుక అజుడు అనేవాడు. ఈ అజుడు యొక్క భార్య ఎవరంటే కనుక ఇందుమతి. అజుని యొక్క భార్య ఎవరంటే కనుక ఇందుమతి. ఈ అజుడికి ఇందుమతికి జన్మించిన వాడే దశరథుడు అనేవాడు. మరి ఈ దశరథుడి యొక్క అసలు పేరు మనం గమనించినట్లయితే కనుక నెమి అని పిలిచేవారండి. ఇతన్ని నెమి చక్రవర్తిగా పిలిచేవారు ఈ దశరథుడిని. మరి ఇతనికి దశరథుడు అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పంటే కనుక ఒకానొక సందర్భంలో ఇంద్రుడు అనేవాడు దశరథుడికి నెమి అని పిలిచేవారు. ఇతన్ని మరి ఇంద్రుడు అనేవాడు ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుడితో జరిగినటువంటి సాంబరుడు అనేటువంటి రాక్షసుడితో జరిగినటువంటి యుద్ధంలో ఇంద్రుడు ఈ సాంబరుణ్ణి ఓడించలేకపోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు దశరథ మహారాజు లేదా నెమి చక్రవర్తి యొక్క సహాయం కోరాడు. ఈ నెమి చక్రవర్తి ఇతనికి ఇంద్రుడికి సహాయంగా వెళ్ళి ఆ సాంబరుడితో యుద్ధం చేస్తాడు. ఆ సాంబరుడితో యుద్ధం చేసినప్పుడు ఈ యుద్ధాన్ని ఏమంటారంటే దేవాసుర యుద్ధం అని కూడా పిలుస్తారమ్మా. దీన్ని ఏమంటారంటే దేవాసుర యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ దేవాసుర యుద్ధంలో నెమి చక్రవర్తి ఇంద్రుడికి సహకరించాడు. ఎందుకు? సాంబరుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం. మరి ఈ సాంబరుడు అనేవాడు ఒకే సందర్భంలో ఒకేసారి 10 చోట్ల నుండి దాడి చేయడం మొదలుపెట్టాడు నెమి చక్రవర్తి మీద. ఇలా ఒకేసారి 10 చోట్ల నుండి దాడి చేస్తున్నప్పుడు ఈ నెమి ఏం చేశాడంటే తను కూడా ఒకేసారి 10 రథాలను 10 చోట్లకు నడిపి 10 చోట్లకు నడిపి
10 చోట్లకు నడిపి ఆ ఎవరు సాంబరుడు అనేవాడిని సంహరించడం జరిగింది. కాబట్టి ఒకేసారి 10 రథాలను 10 చోట్లకు నడిపాడు కాబట్టి ఇతన్ని ఇంద్రుడు ఏమన్నాడంటే దశరథుడు అని చెప్పి రావడం జరిగింది. ఓకేనా? అంటే ఇతనికి దశరథుడు అనే పేరునిచ్చిన వాడు ఎవరంటే కనుక ఇంద్రుడిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇంద్రుడు లేదా దశరథుడు ఎవరితో యుద్ధం చేశాడంటే సాంబరుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. చూడండి, మరొకసారి చెప్తున్నాను. కోసల దేశం యొక్క రాజధాని అయోధ్య. అయోధ్య అంటే జయించడానికి సఖ్యం కానిది, యోధులకు జయించడానికి సఖ్యం కాని దాన్ని అయోధ్య అంటారు. ఇది కోసల దేశం సరియూ నదీ తీర ప్రాంతంలో ఉంది. మరి ఇతను యొక్క దశరథుని యొక్క వంశంలోని చూసినట్లయితే కనుక బ్రహ్మదేవుడు, అలాగే కట్వాంగుడు, అలాగే రఘు మహారాజు, అలాగే అజుడు, అలాగే అజుని యొక్క భార్య ఇందుమతి. ఈ అజుడికి ఇందుమతికి జన్మించిన వాడే దశరథుడిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇతని యొక్క వంశం ఏంటంటే కనుక ఇక్ష్వాకు వంశమని అలాగే రఘు వంశం అని కూడా పిలవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క వంశాన్ని ఏమంటారంటే ఇక్ష్వాకు వంశం. దశరథ మహారాజు గారి యొక్క వంశాన్ని ఏమంటారంటే ఇక్ష్వాకు వంశం అని. ఇక్ష్వాకు వంశం. అలాగే ఇంకేంటంట రఘువు పరిపాలించాడు కాబట్టి, చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు కాబట్టి రఘువంశం అని చెప్పి అని పిలుస్తారు. అలాగే ఇంకేమంటారంటే సూర్యవంశం అని కూడా పిలుస్తారండి. రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వంశం ఏంటంటే కనుక సూర్యవంశం. అదే భారతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వంశం ఏంటంటే కనుక చంద్రవంశం. గుర్తుపెట్టుకోండి, భారతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వంశం ఏంటంటే చంద్రవంశం, రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వంశం ఏంటంటే కనుక సూర్యవంశం. మరి ఈ దశరథుని యొక్క మహారాజు యొక్క వంశాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్ష్వాకు వంశం కానీ, లేదంటే రఘువంశం అని కానీ, లేదా సూర్యవంశం అని కానీ పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఒకేసారి సాంబరుణ్ణి చంపడానికి ఒకేసారి 10 చోట్లకు 10 రథాలను నడిపాడు కాబట్టి, నడిపి ఆ సాంబరుణ్ణి సంహరించాడు కాబట్టి ఇంద్రుడు అతను ఏమన్నాడు అంటే కనుక దశరథుడు అన్నాడు. ఇదే సందర్భంలో ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యుద్ధం చేస్తున్నప్పుడు దశరథుడు సాంబరుడితో యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో దశరథుడు సాంబరుడితో ఎవరితోనండి సాంబరుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, ఈ సాంబరుడితో చేసే యుద్ధం ఏమన్నా మనం ఇందాక చెప్పుకున్నాం, దేవాసుర యుద్ధం అని చెప్పుకునే పిలిచాం. ఈ దేవాసుర యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో, ఓకేనా, సాంబరుడితో యుద్ధం చేస్తున్నటువంటి దేవాసుర యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో రథసారథిగా, దశరథునికి రథసారథిగా ఉన్నది ఎవరు అంటే కనుక కైకేయి. గుర్తుపెట్టుకోండి అమ్మ, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? కైకేయి అనేది దశరథుడికి రథసారథిగా ఉంది. అంతేకాదు, ఒకానొక సందర్భంలో సాంబరుడి యొక్క దాడికి ఓకేనా దశరథుడు మూర్ఛిల్లిపోయాడు. అదే సందర్భంలో ఈ రథం యొక్క దశరథుని యొక్క రథం యొక్క రథచక్రం యొక్క శీల అంటాం కదా, అలాంటి సందర్భంలో కైకేయి తన యొక్క వేలునే శీలగా పెట్టి ఉంచి ఓకేనా, అలాగే దశరథుని దాని యొక్క మూర్ఛ నుంచి మేల్కొల్పి మరలా సాంబరుడితో యుద్ధం చేసేటట్లుగా సహకరించింది. అలాగే ఆ యుద్ధంలో దశరథ మహారాజు ఒకేసారి 10 చోట్లకు 10 రథాలను నడిపి ఇతను సాంబరుణ్ణి సంహరించినట్టుగా చెప్తున్నాం. మరి కాబట్టి అలాంటి సందర్భంలో దశరథ మహారాజు కైకేయితో ఇలా అన్నాడు, నీవు నాకు ఈ యుద్ధంలో సహకరించావు కాబట్టి నీకు నచ్చిన 2 వరాలను కోరుకోమని చెప్పని అన్నాడు. ఎన్ని వరాలమ్మా? 2 వరాలు. 2 వరాలు కోరుకోమన్నాడు. ఎవరిని? కైకేయిని. మరి ఈ కైకేయి ఏమందంటే, సరే నేను ఇప్పుడు కోరుకోను, అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నేను ఈ వరాలను తీసుకుంటాను అని చెప్పింది. ఎవరంటే కైకేయి అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. చూడండి ఒకసారి, దశరథుడు సాంబరుడు అనేవాడితో యుద్ధం చేశాడు. దీన్ని దేవాసుర యుద్ధం అని చెప్పి అంటారు. ఈ యుద్ధంలో దశరథుడికి సహకరించిన వాళ్ళు ఎవరంటే కైకేయి అని చెప్తున్నాం. మరి ఈ కైకేయికి ఎన్ని వరాలు ఇచ్చాడంట? 2 వరాలు ఇచ్చినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ వరాలనే తర్వాత కాలంలో రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి కారణమైనటువంటి వరాలు అవే. మరి ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు అన్నది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ దశరథ మహారాజుకి మరలా వద్దాం ఒకసారి. కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడని చెప్పి అనుకున్నాం కదా. కోసల దేశం అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మరి ఈ దశరథ మహారాజును మనం గమనించినట్లయితే దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు అనుకున్నామండి? 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే వాళ్ళు భార్యలు. మరి కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 భార్యలు ఉన్నప్పటికీ కూడా దశరథ మహారాజుకి చాలా కాలం నుంచి సంతానం అనేది లేకుండా ఉంది.
మరి ఇలా సంతానం లేకపోవడంతో ఈ దశరథ మహారాజు దగ్గర ఉన్నటువంటి కుల గురువు, దశరథ మహారాజుకు ఉన్నటువంటి కుల గురువు ఎవరంటే కనుక వశిష్ఠుడు. దశరథ మహారాజు గారి యొక్క కుల గురువు ఎవరంటే కనుక వశిష్ఠుడు. ఈ దశరథ మహారాజు గారి దగ్గర ఉన్నటువంటి మంత్రి ఎవడంటే కనుక సుమంత్రుడు అనేవాడు. ఈ దశరథ మహారాజు గారికి 8 మంది మంత్రులు ఉన్నట్లుగా చెబుతారండి. అయితే వాళ్ళలో ఎక్కువగా కనిపించేటువంటి వ్యక్తి ఎవరంటే కనుక సుమంత్రుడు అనేవాడండి. దశరథ మహారాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి ఎవరంటే కనుక సుమంత్రుడు. అలాగే దశరథ మహారాజు గారి యొక్క కులగురువు ఎవరంటే కనుక వశిష్ఠుడు. ఇతను ఇక్కడ దశరథ మహారాజుకి అనేక రకాలైన సలహాలు ఇస్తూ ఉండేవాడు ఈ వశిష్ఠ మహర్షి అనేవాడు. మరి ఒకానొక సందర్భంలో ఈ దశరథ మహారాజుకి చాలా కాలం నుంచి పుత్ర సంతానం అనేది లేకుండా ఉంది. అలా సంతానమే లేకుండా ఉంది. అలా సంతానం లేకపోయేటప్పటికీ వశిష్ఠ మహర్షి సుమంతులు సలహా ఇచ్చారు. ఏమని అంటే కనుక పక్కనే ఉన్నటువంటి అంగరాజ్యము అనేటువంటి రాజ్యం ఉందండి. ఎక్కడండి అది? అంగరాజ్యం అనేటువంటి రాజ్యం ఉంది. ఈ అంగరాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడు ఎవరంటే కనుక రోమపాదుడు అనేవాడు పరిపాలిస్తున్నాడండి. ఎవరన్నాడు? రోమపాదుడు అనేవాడు అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మరి ఈ అంగరాజ్యంలో రోమపాదుడు అనేవాడు చాలా నిర్లక్ష్యంగా, నిర్లిప్త భావంతో అసలు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతూ రాజ్యాన్ని పట్టించుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దాని కారణంగా ఈ రాజ్యంలో చాలా సంవత్సరాల నుండి వర్షాలు అనేవి కురవడం లేదు. మొత్తం రాజ్యమంతా కూడా కరువు తాండవిస్తుంది. అలాంటి సందర్భంలో ఇతనికి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఏం చేశాడంటే ఇతను ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షిని పిలిచాడండి. ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షిని పిలిచాడు. ఈ ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షి ఎక్కడ అడుగు పెడితే ఇతను ఎక్కడ ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో వర్షాలు అనేవి కురుస్తాయి. కాబట్టి ఈ ఋష్యశృంగ మహర్షిని పిలిచాడు. ఋష్యశృంగ మహర్షిని పిలిచి రోమపాదుడు యజ్ఞం చేయించాడు, వరుణ యాగం చేయించాడు. దాంతో ఆ ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు కురవడం అనేది జరిగింది. ఇదే మొదలైన వాళ్ళు ఏమన్నారంటే దశరథుడితో, అయ్యా మహారాజా, పక్కనే ఉన్నటువంటి అంగరాజ్యంలో రామపాదుడు అనేవాడు ఈ ఋష్యశృంగుడి చేత యజ్ఞం చేయించాడు కాబట్టి అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఇక్కడ యజ్ఞం చేస్తే కనుక వర్షాలు కురుస్తాయి అని చెప్పన్నాడు దశరథ మహారాజుతో. ఎందుకంటే ఈ దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేదు. పక్కన పెడితే కనుక ఈ రాజ్యంలో కూడా చాలా సంవత్సరాల నుంచి వర్షాలు కురవట్లేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలో దశరథ మహారాజు సరైతే వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్పన్నాడు. వెంటనే ఋష్యశృంగ మహర్షిని తీసుకొచ్చారు. ఆ ఋష్యశృంగ మహర్షి వచ్చాడు. వచ్చి దశరథుడి చేత ఒక యజ్ఞం చేయించాడు. మొట్టమొదటిసారిగా దశరథుడు చేసినటువంటి యజ్ఞం ఏమిటి అంటే కనుక అశ్వమేధ యాగం అనేటువంటి యజ్ఞం చేశాడండి. అశ్వమేధ యాగం అనేటువంటి యాగాన్ని నిర్వహించాడు మన దశరథ మహారాజు గారు. ఈ అశ్వమేధ యాగం అయిపోయింది. వెంటనే రాజ్యంలో పుష్కలంగా వర్షాలు కురిసినాయి. అందులో కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందభరితమయ్యారు, చాలా సంతోషించారు. అబ్బా, మహారాజు గారు మంచి పని చేయించారు, దీనివల్ల మన కష్టాలన్నీ తీరిపోని హాయిగా పంటలు పండుతాయి, చాలా హాయిగా జీవించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మన దశరథ మహారాజు గారి యొక్క ముఖంలో మాత్రం ఎక్కడా కూడా సంతోషం కనిపించలేదు. దాంతో ఋష్యశృంగ మహర్షి వశిష్ఠుడిని అడిగాడు, అయ్యా, నేను చెప్పినట్లుగానే వర్షం కురిపించాను కదా, మరి మీ రాజుగారు ఎందుకు ఆ విధంగా ఉన్నారు అని చెప్పని అడిగాడు. ఎందుకని అడిగితే అప్పుడు వశిష్ఠుడు లేదా సుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పారు, అయ్యా, నువ్వు రాజ్యంలో వర్షం కురిపించావు కానీ ఆయన యొక్క జీవితంలో ఇంకా వర్షం కురలేదురా నాయన. ఎందుకంటే కనుక ఆయనకి 3 భార్యలు ఉన్నప్పటికీ కూడా అతనికి ఎక్కడా కూడా సంతానం కలగలేదు, ఏ విధంగానూ కూడా సంతానం కలగలేదు. కాబట్టి మా మహారాజు గారు ఆ బాధలో మునిగి తేలుతున్నాడు ప్రస్తుతం అని చెప్పారు. వెంటనే ఈ ఋష్యశృంగ మహర్షి ఏమన్నాడంటే, సరే అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే కనుక దీనికి కూడా ఒక పరిష్కార మార్గం ఉంది. అదేమిటంటే కనుక ఏని చేత పుత్ర కామేష్టి యాగం చేయించాలి అని చెప్పన్నాడు. ఏంటమ్మది? పుత్ర కామేష్టి యాగం చేయించాలి. ప్రాచీన కాలంలో ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రతిదానికి ఏముండేవంటే కనుక యజ్ఞయాగాదులే ఆధారం. ఓకే అండి, యజ్ఞయాగాదులు చేసేవారు. వర్షాలు రాకపోతే వరుణయాగం లేదా అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, పిల్లలు పుట్టకపోతే పుత్రకామేష్టి యాగం. ఇప్పుడు మనకులాగా హాస్పిటల్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి యాగాలు చేసేవారు. మరి ఇలాంటి యాగం చేస్తున్నటువంటి సందర్భంలో ఇతను ఋష్యశృంగ మహర్షి గారు
ఋష్యశృంగ మహర్షి గారు ఏం చేశారంటే దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగం చేయించాడు. ఆ యాగం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ కుండలంలోంచి, అక్కడ వేసినటువంటి ఆ యజ్ఞ కుండలంలోంచి ఒక అదృశ్యమైన శక్తి బయటకు వచ్చింది. ఆ అదృశ్య శక్తి ఒక పెద్ద కుండను తీసుకొచ్చి ఆ కుండలో పాయాసాన్ని తీసుకొచ్చి ఆ దశరథ మహారాజుకి అప్పగించి ఇలా అంది, ఇదిగో ఈ పాయసాన్ని నీవు కొంచెం తాగి, నీవు కొంచెం భాగం, ఒక వంతు భాగం నువ్వు తీసుకుని మిగతా భాగాలను నీ భార్యలకు సమానంగా పంచు, నీకు వెంటనే కొంతకాలంలోకే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆమె చెప్పి అక్కడ అదృశ్యం అవడం జరిగింది. అలా పుత్రకామేష్టి యాగం పూర్తయిన తర్వాత వెంటనే దాన్ని కొంచెం భాగం తను తీసుకుని మిగతా భాగాలను తన ముగ్గురు భార్యలకి సమానంగా పంచిపెట్టాడు మన దశరథ మహారాజు. దాంతో 1 సంవత్సర కాలం తర్వాత కౌసల్యకి జన్మించాడు రాముడు. ముగ్గురు కూడా గర్భం దాల్చారు. ముగ్గురికి కూడా సంతానం అనేది కలిగింది. దాంట్లో కౌసల్యకి జన్మించిన వాడు, పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకి జన్మించిన వాడు ఎవరంటే కనుక రాముడు జన్మించాడు. అలాగే రెండవ భార్య అయినటువంటి సుమిత్రకు జన్మించిన వాడు ఎవరు అంటే కనుక లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అలాగే మూడవ భార్య అయినటువంటి కైకేయికి జన్మించిన వాడు ఎవరంటే భరతుడు. ఓకేనండి, మూడవ భార్య అయినటువంటి కైకేయికి జన్మించిన వాడు ఎవరంటే కనుక భరతుడిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, దశరథ మహారాజు ఇతను పుత్రకామేష్టి యాగం చేయించాడు. మరి దశరథ మహారాజు చేత పిల్లలు పుట్టడానికి పుత్రకామేష్టి యాగం చేయించిన మహారాజు ఎవరంటే కనుక ఋష్యశృంగుడు. మరి దశరథ మహారాజు చేసిన మొట్టమొదటి యజ్ఞం ఏంటంటే కనుక అశ్వమేధ యాగం చేశాడు. మరి అలాగే దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు ఉన్నారంటే 3 భార్యలు ఉన్నారు. ఒకళ్ళు కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి. కౌసల్యకు దశరథ మహారాజు వాళ్ళు పుట్టినవాడు రాముడు. కైకేయికి సుమిత్రకు దశరథ మహారాజు వాళ్ళు పుట్టిన వాళ్ళు ఎవరంటే లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. అలాగే కైకేయికి దశరథ మహారాజు వాళ్ళు పుట్టినవాడు ఎవరంటే కనుక భరతుడిగా చెప్తున్నామండి. రైట్, ఇక్కడ వరకు మనకు తెలిసినటువంటి స్టోరీయే, చాలా వరకు ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. మరి అసలు ఈ రాముడు అనేవాళ్ళు ఎవరు? అసలు రాముడు మరి ఇక్కడ భూమి మీద జన్మించడం గల కారణం ఏమిటి? ఈ విషయాన్ని మరలా ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇది రాముడు భూమి మీద జన్మించడానికి గల కారణం ఏమిటి అనే అంశాన్ని మనం చూసి ఆ తర్వాత మరలా స్టోరీలోకి వద్దాం. రావణాసురుడు. ఈ రావణాసురుడు తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వ్యవహారం ఏంటనేది మరలా ఒకసారి చూద్దామండి. తర్వాత ముందుగా అసలు రాముడు అనేవాడు విష్ణుమూర్తి అవతారమే కదా. మరి అతను ఇక్కడ భూమిలోకంలో పుట్టడం గల కారణం ఏమిటి అనే అంశాలను చూద్దాం ఒకసారి. రావణాసురుడు అనేవాడు ఒకానొక సందర్భంలో విపరీతంగా ఘోర తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటే కనుక 10,000 సంవత్సరాలు చేశాడండి. 10,000 సంవత్సరాల పాటు రావణాసురుడు ఘోర తపస్సు చేశాడు. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి 10 తలలు ఉన్నాయి కదా రావణాసురుడికి. ఈ 10 తలల్లో ఒక్కొక్క తలని సంహరించుకుంటూ నరుక్కుంటూ వచ్చాడు. అలా ఒక్కొక్క 1000 సంవత్సరాల కల్లా ఒక్కొక్క 1000 సంవత్సరాలకి ఒక 1000 సంవత్సరానికి ఒక తల, 2000 సంవత్సరానికి ఒక తల, అలాగా నరుక్కుంటూ వచ్చాడు. చివరికి 10,000వ సంవత్సరం వచ్చేసరికి అంటే 10వ సంవత్సరం 10వసారి వచ్చేసరికి 10వ తలని నరుక్కుందాం అనుకునేటప్పటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ బ్రహ్మ కోసమే తపస్సు చేశాడు రావణాసురుడు. మరి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో, ఏం కావాలి నీకు అని చెప్పంటే వెంటనే రావణాసురుడు ఏమన్నాడంటే కనుక నాకు ఈ ప్రపంచంలో ఈ సరాసర సృష్టిలో దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఋషులు కానీ మహర్షులు కానీ ఎవరూ కూడా నన్ను చంపకుండా వరమివ్వి, ఒక్క మానవులు తప్ప అన్నాడు. మానవులు తప్పించి దేవతలు ఋషులు మహర్షులు తపస్సులు మొదలైన వాళ్ళు ఎవరూ కూడా నన్ను చంపకుండా వరం ఇవ్వి అని చెప్పని రావణాసురుడు అడగడం అనేది బ్రహ్మదేవుని అడగడం జరిగింది. దానికి బ్రహ్మదేవుడు సరే అయితే నేను నీకు వరం ఇస్తున్నాను తీసుకో అని చెప్పి అన్నాడు. దాంతో బ్రహ్మదేవుడి యొక్క వరంతో రావణాసురుడిని ఇంకా ఎవరూ చంపలేనటువంటి శక్తిని లభించుకుంది మన రావణాసురుడికి. ఎప్పుడైతే అలా లభించినాయో రావణాసురుడి ఇక నుండి ఏం చేస్తున్నాడంటే దేవతల్ని దేవుళ్ళని మొదలైన వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెడుతున్నాడు. తన యొక్క రాక్షస గణం చేత వాళ్ళ మహర్షులు చేసుకునేటువంటి యజ్ఞయాగాదుల్లో రక్తం పోయడం, లేదంటే గాలివాలను సృష్టించడం, లేదా వర్షాలను కురిపించడం, ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళ యొక్క యజ్ఞాలకి యాగాలకి ఆటంకాన్ని కలిగిస్తున్నాడు ఈ రావణాసురుడు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఆ రావణాసురుడి యొక్క ఆగడాలని ఆపాలని అతన్ని సంహరించాలనే ఉద్దేశంతో దేవతలందరూ కలిసి
దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ముందు ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఏమన్నాడంటే, ఒరే బాబు, వాళ్ళకి వరం ఇచ్చిందే నేను, కాబట్టి వాడిని సంహరించలేను, దీన్ని మీరు ఏమైనా చేయగలిగితే కనుక విష్ణుమూర్తి ఏమైనా చేయగలడు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అదిగో వాడు ఎలా రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, మా యొక్క పనులను సాగనివ్వడం లేదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పంటే, అప్పుడు విష్ణుమూర్తి దేవతలకి ఇలా చెప్పాడు, సరే అయితే నేను భూలోకంలో దశరథ మహారాజుకు కొడుకుగా కౌసల్య యొక్క కుమారుడిగా కౌసల్య గర్భమున నేను జన్మిస్తాను. దశరథ మహారాజు కొడుకుగా కౌసల్య గర్భమున నేను భూలోకంలో మానవుడిగా జన్మిస్తాను. ఎలా జన్మించాలి? ఇప్పుడు ఇతను మానవుడిగా జన్మిస్తాను. ఎందుకు మానవుడిగా జన్మిస్తాను అంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అడిగాడు మన రావణాసురుడు, మానవులు తప్ప మిగతా దేవతలు, దేవుళ్ళు, ఋషులు, మహర్షులు, తపస్సులు అని చెప్పన్నాడు. కాబట్టి వాళ్ళని వీడి ఉద్దేశంలో ఏంటి, మానవులు అనేవాళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి చులకన భావన ఉంది. కాబట్టి ఇప్పుడు కేవలం వాడిని చంపగలిగేవాడు ఎవడున్నాడంటే మానవుడు మాత్రమే చంపగలగాలి. కాబట్టి ఈ మానవుడు మాత్రమే చంపగలుగుతాడు. కాబట్టి ఏదైనా సాధారణ మానవుడు ఇతన్ని చంపగలుగుతాడు అంటే కష్టం. కాబట్టి విష్ణుమూర్తి మానవ రూపంలో జన్మించి ఇప్పుడు ఇతన్ని చంపబోతున్నాడు అనమాట. సరే, రైట్. కాబట్టి అదిగో ఆ విష్ణుమూర్తి, నేను మానవులుగా జన్మిస్తాను, మిగతా దేవతలందరినీ కూడా మీరు కూడా మాకు కింద భూలోకంలో జన్మించండి, మానవులుగా జన్మించండి అని చెప్పాడు. సరే, ఇప్పుడు దీంట్లో కొంతమంది వానరులుగా కూడా జన్మించడం అనేది జరిగింది. వాళ్ళే మన ఆంజనేయ సంబంధించినటువంటి వీళ్ళు చెప్తాం. మరి చూడండి, ఇప్పుడు ఈ దశరథ మహారాజుకి కౌసల్య యొక్క గర్భమున మానవుడిగా జన్మించాడు. అతనే ఎవరండి? రాముడు అనేవాడు జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. చూడండి ఒకసారి. ఈ రావణాసురుడు అనేవాడు 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా ఒక్కొక్క తలని 1000 సంవత్సరాలకు ఒకసారి తలను నరుక్కుంటూ వచ్చాడు. అలా 10వ తలను నరుకునేటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం అడిగి ఏం కావాలో కోరుకోమన్నాడు. దాంతో మానవులు తప్పించి మిగతా ఎవరు కూడా నన్ను చంపకుండా వరం ఇవ్వమని చెప్పి అడిగాడు. దాంతో అతను తదాస్తు అన్నాడు. అతని యొక్క ఆగడాలు మితిమీరిపోవడంతో దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గర పంపితే విష్ణుమూర్తి ఏం చేశాడంటే, దశరథుని యొక్క కుమారుడిగా కౌసల్య గర్భమున నేను మానవుడిగా జన్మిస్తాను అని చెప్పని చెప్పడం జరిగింది. రైట్. ఏ విధంగా అసలు అర్థమవుతుంది కదండి, ఇతను ఏ విధంగా జన్మించాడు ఏంటనేది ఇది అసలు దశరథ మహారాజుకి జన్మించడం గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. ఒకసారి చూడండి అమ్మా. కోసల దేశం యొక్క రాజధాని అయోధ్యాన్నం. ఇది సరియు నదీ తీర ప్రాంతంలో ఉంది. అయోధ్య అంటే జయించడానికి సఖ్యం కానిది అని చెప్పి అనుకున్నాం. అలాగే దశరథుని యొక్క వంశాన్ని యొక్క పూర్వీకులుగా మనం చూసినట్లయితే బ్రహ్మయ, తర్వాత కాట్వాంగుడు, రఘు మహారాజు, అజుని యొక్క భార్య ఇందుమతి. ఈ అజుడికి ఇందుమతికి పుట్టినవాడే దశరథుడు. మరి ఒకేసారి 10 రథాలను నడిపి ఒకన సాంబరుడు అనేటువంటి వాడిని సంహరించాడు. కాబట్టి ఇతనికి దశరథుడు అనే పేరు వచ్చినట్లుగా చెప్తున్నాం. ఇతని యొక్క వంశం ఏంటంటే కనుక ఇక్ష్వాకు వంశం లేదా రఘు వంశం లేదా సూర్యవంశం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇవి దశరథ మహారాజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని గురించి చూద్దాం. మరి రామాయణంలో భాగాలను ఏమన్నాం మనం అంటే కనుక కాండలు అని చెప్పి అన్నాం కదా. రామాయణంలో భాగాలు ఏమన్నామండి? కాండలు అన్నాం. దాంట్లో మొట్టమొదటిగా బాలకాండ అని చెప్పి అంటున్నాం కదా. మరి ఆల్రెడీ ఈ బాలకాండ గురించి ఇప్పటివరకు చెప్పేసుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మరి ఎక్కడ వరకు చెప్పాలి, ఏం చెప్పాలి దీంట్లో అని చెప్పంటే చూడండి. బాలకాండ అంటే దీంట్లో ఏమొస్తుందంటే కనుక అసలు వాల్మీకి గారు అలా రామాయణాన్ని రాయడం గల కారణం ఏమిటి? ఇలా బ్రహ్మదేవుడు వాల్మీకిని ఆదేశించడం, ఓకేనా, బ్రహ్మదేవుడు వాల్మీకిని రామాయణం రాయమని ఆదేశించడం, అలాగే దశరథ మహారాజుకు 3 కుమారులు జన్మించడం, ఇవన్నీ కూడా ఈ బాలకాండకి సంబంధించినటువంటి అంశాలే. రైట్. ఇప్పుడు చూడండి, బాలకాండను మనం చూసినట్లయితే కనుక దశరథ మహారాజు ఉన్నాడు. ఇతని యొక్క భార్యలకి 3 భార్యలు అని చెప్పి అనుకున్నాం. ఈ 3 భార్యలకి 3 కుమారులు జన్మించారు, 4 కుమారులు జన్మించారు. ఒకళ్ళు కౌసల్య, తర్వాత సుమిత్ర, కైకేయి అని చెప్పి అనుకున్నాం. అలాగే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే భరతుడు.
శత్రుఘ్నుడు, భరతుడు అనే వాళ్ళు జన్మించినట్లుగా చెప్పుకుంటున్నాం దశరథ మహారాజుకి. ఈ దశరథ మహారాజు యొక్క కుమారులు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. కరెక్ట్గా రాముడికి 16 సంవత్సరాల వయసు వచ్చిందండి. 16 సంవత్సరాల వయసు. బాలకాండ గురించి చెప్తున్నామండి ఇప్పుడు. ఈ బాలకాండలో దశరథ మహారాజు ఏ విధంగా పిల్లలు కన్నాడు, ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి, బాలకాండలోనే. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. కాబట్టి చూడండి, బాలకాండలో మనం చూసినట్లయితే కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళకి రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు అనే వాళ్ళు జన్మించారు. మరి రాముడికి కరెక్ట్గా 16 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 16 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి రాముడి దగ్గరికి, అంటే ఈ దశరథ మహారాజు ఉండేటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు మన విశ్వామిత్ర మహర్షి అనేవాడు. ఎవరండి ఆయన? విశ్వామిత్ర మహర్షి అనేవాడు మన దశరథ మహారాజు యొక్క ఆశ్రమానికి రావడం అనేది జరిగిందండి. వచ్చినవాడు ఎవరంట? విశ్వామిత్రుడు. దశరథ మహారాజు గారి యొక్క ఆశ్రమానికి వచ్చినవాడు విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి గొప్ప తపస్సాలి. ఓకేనా? ఇతను తన యాగం చేత రాక్షసుల్ని భగ్నం చేసేస్తాడు. ఓకేనా? అలాగే ఇతను ఏమైనా చేయగలిగిన గొప్ప వ్యక్తి ఎవరంటే కనుక ఈ విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతిష్ఠ చేయగలిగినటువంటి వ్యక్తి ఈ విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు యొక్క రాజ్యానికి రాగానే వెంటనే సాదరంగా అతన్ని ఆహ్వానించి అతనికి అనేక రకాలైనటువంటి ఉపచర్యలన్నీ కూడా, పరిచర్యలన్నీ కూడా చేశాడు. దశరథ మహారాజు విశ్వామిత్రుని సంతృప్తిపరిచాడు. అలా సంతృప్తిపరిచిన తర్వాత తమ యొక్క రాక గల కారణం ఏమిటి స్వామి అని చెప్పని విశ్వామిత్రుడిని అడిగాడు దశరథ మహారాజు. అయితే విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, సరే అయితే నేను అడిగిన తర్వాత నేను కాదనకూడదా అని చెప్పని అంటే మాత్రమే నేను అడుగుతాను, లేదంటే నేను అడగను అని చెప్పన్నాడు దశరథ మహారాజు. సరే అయితే దశరథ మహారాజు అప్పుడు విశ్వామిత్రుడితో ఇలా అంటున్నాడు, అయ్యా మీరు ఏది అడిగినప్పటికీ కూడా దాన్ని నేను కాదనకుండా నేను చేస్తాను అని చెప్పని దశరథ మహారాజు మాట ఇచ్చాడు విశ్వామిత్రుడికి. అలా మాట ఇచ్చిన తర్వాత ఈ విశ్వామిత్రుడు ఏమడిగాడంటే, ఇదిగో రాముడిని నేను యజ్ఞయాగాదులు చేసుకుంటున్నాను. ఆ యాగానికి ఎక్కడంట? తమాసా నది తీర ప్రాంతంలో నేను యజ్ఞయాగాదులు నిర్వహించుకుంటున్నాను. ఆ యజ్ఞయాగాదులు నిర్వహించుకునేటువంటి ప్రాంతంలో రాక్షసులు ఆ ప్రాంతానంతని కూడా ధ్వంసం చేస్తున్నారు. నా యజ్ఞం పూర్తి కాకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి నీవు దానికి ఒకనా నీ కుమారుల్ని రక్షణార్థం, యాగ రక్షణార్థం నీ కుమారుల్ని నాకు తోడుగా పంపించు, రాముడు లక్ష్మణుడు నాకు తోడుగా పంపించు అని చెప్పంటే వెంటనే దశరథ మహారాజు వెంటనే ఒక్కసారిగా దుఃఖితుడయ్యాడు. అయ్యో 16 సంవత్సరాలు కలిగినటువంటి ముక్కు పచ్చనారైనటువంటి బిడ్డ అయినటువంటి నా రాముణ్ణి మీతో ఎక్కడో గొప్ప గొప్ప రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో వాడిని ఎలా విడిచిపెట్టగలను? అవసరమైతే నేనే మీ కూడా నీకు యాగరక్షణార్థం వస్తాను అని చెప్పన్నాడు. దాంతో ఒక్కసారిగా కోపించుకున్నాడు విశ్వామిత్రుడు. మరి దాంతో వెంటనే దశరథ మహారాజు గారి దగ్గర ఉన్నటువంటి కులగురు అయినటువంటి వశిష్ఠుడు అలాగే మంత్రి అయినటువంటి సుమంత్రుడు యొక్క సలహా మేరకు వీళ్ళిద్దరూ ఏమన్నారంటే, అయ్యో ఆయనకు కోపం వస్తే మంచిది కాదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ యొక్క కుమారుల్ని అతను కూడా పంపించు, ఏమీ కాదు అని చెప్పని వాళ్ళ సలహా ఇవ్వడంతో వశిష్ఠుడు యొక్క సుమంతుడి యొక్క సలహా మేరకు మన దశరథ మహారాజు మనసులో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఏం చేశాడంటే తన కుమారులైనటువంటి రాముడు లక్ష్మణుణ్ణి మన యొక్క విశ్వామిత్రుడు కూడా పంపించడం అనేది జరిగింది. ఓకే, మరి దశరథుడు వశిష్ఠుడు సుమంతుడి యొక్క సలహా మేరకు తన కుమారులైనటువంటి రాముడు లక్ష్మణుని విశ్వామిత్రుని కూడా పంపించాడని చెప్పి అనుకుంటున్నాం. మరి ఈ విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా వెళుతూ ఎక్కడికి చేరుకున్నాడంటే కనుక సరయూ నదీ తీర ప్రాంతానికి చేరుకున్నాడండి. ఈ సరయూ నదీ తీర ప్రాంతంలో రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు 2 విద్యలని ఉపదేశించడం జరిగింది, లేదా 2 మంత్రాలను ఉపదేశించాడు. అవేంటంటే బల, అతి బల. బల అతి బల అనేటువంటి మంత్రాలని ఉపదేశించడం అనేది జరిగింది. ఈ బల అతి బల యొక్క మంత్రాల యొక్క ప్రత్యేక గొప్పతనం ఏంటంటే కనుక మనం గమనించినట్లయితే ఈ మంత్రాలను ఉపదేశించిన తర్వాత వీళ్ళకి ఆకలి దప్పికలు అనేవి ఉండవు. బల యొక్క గొప్పతనంగా చెప్పడం జరుగుతుంది. మరి అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. ఆ సరయూ నదీ తీర ప్రాంతంలో బల అతి బల విద్యలను బోధించిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. అలా కొనసాగించి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళు మలద కరుస అనేటువంటి
జనపదాలకు చేరుకున్నారు లేదా గ్రామాలకు చేరుకున్నారు. మలద, కరుస అనేటువంటి 2 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు చేరుకున్నారు. ఈ గ్రామాల్లోనే ఇక్కడే వీళ్ళకి ఎదురుపడింది ఎవరు అంటే కనుక తాటక అనేటువంటి రాక్షసు అండి. ఎవరండి ఆవిడ? తాటక. విశ్వామిత్రుడు యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. తన యొక్క యాగం ప్రారంభించాడు. ఆ యజ్ఞం జరుగుతూ ఉంది. ఎన్ని రోజులు చేశాడు యజ్ఞం అంటే కనుక 8 రోజుల పాటు ఈ యజ్ఞాన్ని నిర్వహించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ 8 రోజులు యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞం జరుగుతూ ఉండగా అప్పటికే 7 రోజులు పూర్తయిపోయిందండి. 7 రోజులు పూర్తయిన తర్వాత కరెక్ట్గా 8వ రోజున అక్కడ ప్రాంతానికి వచ్చింది ఎవరంటే కనుక తాటక అనేటువంటి రాక్షసి. ఈ తాటక అనేటువంటి రాక్షసి ఈ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం రావడంతో వెంటనే ఈ ఎవరు మన రాముడు అనేవాడు ఈ తాటకని ఒక బాణం వేసి ఆమెని సంహరించడం అనేది జరుగుతుంది. ఓకేనా? రాముడు బాణం వేసి ఆమెను సంహరించడం జరుగుతుంది. తర్వాత యజ్ఞం పూర్తి అవుతుంది. అక్కడతోటి రాముడు మొట్టమొదటిసారిగా రాక్షస సంహారం అనేది మొదలుపెట్టినట్టుగా చెప్తున్నాం. అలాగే ఈ 8వ రోజు యజ్ఞం పూర్తి దిగ్విజయంగా యజ్ఞం పూర్తి చేసుకున్నారు. అక్కడి నుంచి మరలా వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ తాటక యొక్క కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మారీచుడు అలాగే సుబాహుడు అనేవాళ్ళు ఉన్నారండి. మారీచుడు, సుబాహుడు అనేవాళ్ళు ఉన్నారు. మరి ఈ మారీచుడు, సుబాహుడు అనేవాళ్ళు ఈ రామలక్ష్మణుల మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. రామలక్ష్మణుల మీద దాడి చేయడానికి అంటే తన తల్లిని చంపేశారు కదా, కాబట్టి వీళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించగా రాముడు తన యొక్క ఒక మానవాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు మారీచుడి మీద. మారీచుడి మీద రాముడు ప్రయోగించిన అస్త్రం ఏంటమ్మది? మానవాస్త్రం. మానవ అస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ మారీచుడు వీళ్ళంట ఈ యొక్క రాముడి యొక్క బాణం దెబ్బకి మారీచుడు ఎగురుకుంటూ వెళ్ళి ఎంత దూరం అంట 100 యోజనాల దూరంలో పడ్డాడు. ఎంతమ్మా? 100 యోజనాల దూరంలో పడ్డాడు మారీచుడు. ఎక్కడ? సముద్రంలో పడినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎగురుకుంటూ వెళ్ళి అంటే రామలక్ష్మణుల మీద వీళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు రాముడు వీడి మీద ఎవరి మీద? మారీచుడి మీద మానవ అస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అలా అస్త్రం ప్రయోగించడం వల్ల ఆ అస్త్రం యొక్క దాటికి ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడ పడ్డాడంట? 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడినట్లుగా చెప్పడం జరుగుతుంది. మరి యోజనం అంటే ఎంత దూరం మాస్టారు అంటే కనుక యోజనం అంటే 13 కిలోమీటర్లు అండి. ఎంతమ్మా? 13 కిలోమీటర్లుగా చెప్పడం జరుగుతుంది యోజనం అంటే. మరి అలాంటి 13 కిలోమీటర్లు అంటే 100 యోజనాల దూరంలో ఇతను పడినట్లుగా చెప్తున్నాం. అది కూడా ఎక్కడంటే సముద్రంలో పడ్డాడు. తర్వాత సుబాహుడు అనేవాడిని రాముడు తాను వీడి మీద ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడండి. ఏంటండి అది? ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా చెప్పడం జరుగుతుంది. చూడండి, రాముడు మారీచుడి మీద ప్రయోగించినటువంటి అస్త్రం మానవ అస్త్రం. మరి మారీచుడు ఎంత దూరంలో పడ్డాడు ఎగురుకుంటూ వెళ్ళంటే 100 యోజనాల దూరంలో ఎక్కడ పడ్డాడు? సముద్రంలో పడినట్లుగా చెబుతున్నాం. మరి అలాగే రాముడు సుబాహుడి మీద ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు అంటే కనుక ఆగ్నేయ అస్త్రాన్ని. అంటే ఇక్కడ మనకి బిట్టి ఏ విధంగా అడిగే అవకాశం ఉన్నాయి? రాముడు మానవ అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించాడు, లేదా రాముడు ఆగ్నేయ అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించాడు అని అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడండి, రాముడు సుబాహుడు అనేవాడి మీద ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించి వీడిని సంహరించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మారీచుడు అనేవాడు చనిపోలేదు, ఎగిరి సముద్రంలో పడ్డాడు. కానీ సుబాహుడు మాత్రం చనిపోయాడు. కాబట్టి వీడి చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది మనకి. ఓకేనా? మరి రాముడు సుబాహుడి మీద ప్రయోగించిన అస్త్రం ఏంటంటే ఆగ్నేయ అస్త్రం. వీళ్ళతో పాటుగా కొంతమంది సైనికులు వచ్చారు, రాక్షసులు, మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా ప్రయోగించేశాడు, బాణ ప్రయోగం చేశాడు. వాళ్ళ మీద వాయువ్య అస్త్రం ప్రయోగించాడు మిగతా రాక్షస గణం మీద. రాముడు ప్రయోగించిన అస్త్రం ఏంటంటే ఇంకా వాయువ్య అస్త్రం. చూడండి ఒకసారి, వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మలద, కరుస అనేటువంటి 2 జనపదాలకి చేరుకున్నారు. ఆ జనపదాల దగ్గర తాటక అనేటువంటి రాక్షసు ఎదురైంది. ఆ తాటకని సంహరించాడు రాముడు. ఈ తాటక యొక్క కుమారులు ఎవరంటే కనుక మారీచుడు, సుబాహుడు అనేవాళ్ళు. మరి అసలు ఈ తాటక ఎవరు, ఈయనకు సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, మరి తాటకని మనం గమనించినట్లయితే కనుక
తాటక యొక్క తండ్రి ఎవరంటే సుకేతుడు. సుకేతుడు లేదా సుకేసుడు అని కూడా పిలుస్తున్నారు. ఓకేనా. మరి ఈ తాటక సుందుడు అనే రాక్షస రాజుని వివాహం చేసుకుంది. తాటక సుందుడు అనేటువంటి రాక్షస రాజుని వివాహం చేసుకుంది. ఈ రాక్షస రాజుని వివాహం చేసుకున్న తర్వాత తాటకకి సుందుడుకి పుట్టిన వాళ్ళు సంతానం ఎవరంటే కనుక ఒకడు మారీచుడు, రెండు సుబాహుడు, మూడవడు ఎవడంట అమ్మాయి పుట్టింది కైకసి. ఇప్పుడు చూడండి, మారీచుడు, సుబాహుడు, కైకసి అనేవాళ్ళు ఈ తాటక సుందులకి జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. అగస్తుని యొక్క కారణం చేత, అగస్తుని యొక్క శాపం వలన సుందుడు అనేవాడు మరణిస్తాడు. అగస్తుడి యొక్క శాపం వలన ఎవరు మరణించాడు? సుందుడు మరణించాడు. సరే, వీళ్ళకి పుట్టినటువంటి ఈ స్టోరీ చెప్పుకుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాం. సరే చూడండి, ఇక్కడ తాటక, మారీచుడు, సుబాహుడు, కైకసి. మరి దీంట్లో మారీచుడి మీదేమో మా రాముడు ప్రయోగించిన బాణం ఏంటంటే ఇంకా మానవ అస్త్రం అనే దాన్ని ప్రయోగించాడు. మరి సుబాహుడి మీద ఆగ్నేయ అస్త్రాన్ని అనేదాన్ని ప్రయోగించాడు. అలాగే ఇప్పుడు మూడవ అయినటువంటి సంతానం ఎవరంట? కైకసి. ఈ కైకసి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు ఎవరంటే కనుక విశ్రవసుడు అనేవాడు తీసుకున్నాడండి. విశ్రవసుడు అనేవాడికి కైకసికి వివాహం జరిగింది. ఈ కైకసి విశ్రవహుల యొక్క కుమారుడే రావణుడు అనేవాడు. ఓకేనా. కైకసి విశ్రవసుల యొక్క కుమారుడు ఎవరంటే కనుక రావణుడుగా చెప్పడం జరుగుతుంది. ఇది రావణుడు. మరి కైకసి విశ్రవసులకి కేవలం ఒక రావణుడు మాత్రమే జన్మించాడా అంటే మరి వీరొక్కరు మాత్రమే కాదు, ఇంకెవరు జన్మించారంట? కుంభకర్ణుడు, విభీషణుడు. చూడండి ఒకసారి. మరి తాటక అనేటువంటి రాక్షసుని సంహరించాడు రాముడు. అటు తర్వాత మారీచుడు అనేవాడి మీద మానవాస్త్రం చేశాడు. వీడు 100 యోజనాల దూరంలో సముద్రంలో పడ్డాడు. తర్వాత సుబాహుడు అనేవాడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు, వీడు మరణించాడు. అయితే ఈ తాటక యొక్క మరి పరిస్థితి మనం చూసినట్లయితే తాటక సుకేతుని యొక్క కుమారుడుగా చెప్పడం జరుగుతుంది. ఈ తాటక సుందుడు అనేవాడిని వివాహం చేసుకుంది. ఈ తాటకకి సుందుడికి పుట్టిన వాళ్ళ సంతానం ఎంతమంది అంటే కనుక 3 సంతానంగా చెబుతున్నాం. వాళ్ళు ఒకడు పెద్దవాడు మారీచుడు, తర్వాత సుబాహుడు, తర్వాత కైకసిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ కైకసి అనే అమ్మాయి ఒక విశ్రవసుడు అనేవాడిని చేసుకుంది. ఈ కైకసికి విశ్రవసుడికి పుట్టిన సంతానం ఎవడు అంటే కనుక రావణుడు అనేవాడు, అలాగే కుంభకర్ణుడు అనేవాడు, అలాగే విభీషణుడు అనేవాడు కూడా జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విశ్రవసుడికి రెండవ భార్య కూడా ఉందండి, సెకండ్ వైఫ్. ఓకేనా. రెండవ భార్య పేరు ఏంటంటే ఆవిడ పేరు ఏంటంటే ఇలిబి అనేటువంటి పేరు. ఈ విశ్రవసుడికి రెండవ భార్య పేరు ఏంటండి? ఇలిబి అనేటువంటి పేరుతో రెండవ భార్య ఉంది. ఈ విశ్రవసుడికి ఇలిబికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. వాడి పేరు ఏంటంటే కనుక కుబేరుడు అనేవాడు పుట్టాడు. ఓకేనా. చూడండి ఒకసారి. కైకసి విశ్రవసుల యొక్క కుమారులు ఎవరంటే కనుక రావణుడు, కుంభకర్ణుడు, అలాగే విభీషణుడు. అలాగే విశ్రవసుడికి రెండవ భార్య అయినటువంటి ఇలిబికి పుట్టిన వాళ్ళు ఎవరంటే కనుక కుబేరుడు అనేవాడు పుట్టాడు. ఈ కుబేరుడు అనేవాడు ఓకేనా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి అతని యొక్క వరం చేత లంక అనేటువంటి ప్రాంతానికి లంకాధిపతి అయ్యాడు. లంక అనేటువంటి ప్రాంతానికి లంకాధిపతి అయ్యి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. తర్వాత కాలంలో రావణుడు అనేవాడు ఈ లంకాధిపతి అయినటువంటి కుబేరుని అక్కడి నుంచి తరిమివేశాడు. ఇతను ఆ గంధమాధవం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ అలకాపురి అనేటువంటి ప్రాంతాన్ని నగరాన్ని నిర్మించుకుని అక్కడ నివసిస్తున్నాడు కుబేరుడు. చూడండి, మరలా చెప్తున్నాను ఒకసారి. ఓకేనా. ఈ కుబేరుడు అనేవాడు బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడిని ప్రార్థించి అతని యొక్క వరం చేత ఓకేనా లంకాధిపతి అయ్యాడు. అంతేకాదు ఈ బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానం కూడా ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడమ్మా? పుష్పక విమానం.
కుబేరుడికి పుష్పక విమానం బహుమతిగా ఇచ్చిన వాడు ఎవరంటే కనుక, విమానాన్ని ప్రసాదించింది ఎవరంటే కనుక ఎవరండి? బ్రహ్మదేవుడు వీడికి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఈ వరం చేత ఇతను ఏం చేస్తాడంటే లంకాధిపతి అయ్యాడు, లంకను పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో రావణుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఒకనొక సందర్భంలో ఈ కుబేరుడి మీద దాడి చేసి ఇతన్ని ఇక్కడి నుంచి తరిమి వేశాడు. మరి ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి తరిమి వేయడమే కాదు, ఇతని దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానం ఉంది కదా, ఈ విమానాన్ని కూడా లాగిపుచ్చుకున్నాడు ఎవరండి? రావణుడు. మరి అలా లాగి తీసుకున్న తర్వాత చూడండి, ఈ కుబేరుడు గంధమాధవం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఈ గంధమాధవం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ అలకాపురి అనేటువంటి నగరాన్ని ఒకదాన్ని నిర్మించుకుని అక్కడ పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు ఎవరు? కుబేరుడు అనేవాడు. రైట్, ఇది మన తాటక వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దాంట్లో ఈ రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. మరి ఈ రావణుడి యొక్క తమ్ముళ్ళు ఎవరంటే కనుక కుంభకర్ణుడు, విభీషణుడు. వీరిలో ధర్మ మార్గాన్ని అనుసరించిన వాడు ఎవరంటే కనుక విభీషణుడుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వీరిలో ధర్మ మార్గాన్ని అనుసరించిన వాడు ఎవరంటే విభీషణుడు ధర్మ మార్గాన్ని అనుసరించి రాముడి పక్కకు చేరాడు. మరి కుంభకర్ణుడు అది అధర్మం అని తెలిసినప్పటికీ కూడా తన అన్నయ్యైనటువంటి రావణుడి యొక్క పక్కనే చేరి అతనికి సహాయం చేసే చివరికి మరణం అనేది పొందడం జరిగినట్లుగా చెబుతున్నాం. సరే, రైట్, ఇవి మన తాటక వాటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మరి అక్కడి నుంచి వీళ్ళు మన రాముడు అనేవాడు, రాముడు లక్ష్మణుడు అక్కడి నుంచి ఏం చేస్తారంట? రాముడు లక్ష్మణుడు. ముందుగా రాముడు ఎవరిని చంపాడు? మన తాటకని చంపాడు. తర్వాత మారీచుని బాణం వేసి కొట్టాడు. తర్వాత సుబాహుడు అనేవాడిని చంపడం అనేది జరిగింది. అక్కడి నుంచి మరలా వాళ్ళు ప్రయాణాన్ని ఎదురుకి కొనసాగించడం అనేది జరిగిందండి. ఇలా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మధ్యలో విశ్వామిత్రుడు మన రామలక్ష్మణులకి గంగా అవతారణ అనేటువంటి ఘట్టాన్ని గురించి తెలియజేశాడు. అంతేకాకుండా ఈ భూమికి గంగను భూమికి తీసుకొచ్చినటువంటి భగీరథుడు అనేవాడు ఈ శ్రీరాముడికి పూర్వీకుడు అనేటువంటి విషయాన్ని కూడా మన యొక్క రాముడికి తెలియజేశాడు విశ్వామిత్రుడు. అక్కడి నుంచి మిథిలా నగరానికి ప్రయాణం మొదలుపెట్టాడండి. రాముడు అంటున్నాడు, మనం ఇక్కడ నుంచి మరి మీ యజ్ఞం పూర్తయింది కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా అని చెప్పంటే, లేదు, మనకి మిథిలా నగరం అనేటువంటి ప్రాంతంలో ఒక పని ఉంది. అక్కడ జనక మహారాజు అనేటువంటి మహారాజు గారు ఉన్నారు. ఈ మహారాజు గారు యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి నేను దానికి బాధ్యత వహించవలసి ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళాలి, మనం కూడా వెళ్దామని చెప్పని తీసుకుని వెళ్తున్నాడు. అలా తీసుకుని వెళ్తూ ఉండగా మధ్యలో గౌతమ ముని యొక్క ఆశ్రమం తగిలిందండి. గౌతముడు, ఓకేనా? ఈ గౌతముడి యొక్క ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు విశ్వామిత్రుడు రాముణ్ణి. అలా గౌతముడి యొక్క ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి అదంతా కూడా మొత్తం పాడుపడిపోయిన భవనంలా తయారై ఉంది. ఆశ్రమం అంతా కూడా ఎవరో కూడా అక్కడ నివసించట్లేదు. మరి ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చారు గురువర్య అని చెప్పని రాముడు విశ్వామిత్రుని అడిగాడు. అప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా తెలియజేశాడు. గౌతముడి యొక్క ఒక ఘట్టాన్ని అంతా కూడా, లేదా గౌతముడి యొక్క భార్య ఎవరంటే కనుక అహల్య. గౌతముడి యొక్క భార్య ఎవరండి? అహల్య. మరి ఏం జరిగింది? అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కనుక గౌతముడు అనేటువంటి మహర్షి ఉన్నాడు, అతని భార్య ఎవరంటే కనుక అహల్య. మరి ఈ భార్యకి వీళ్ళకి ఒక సంతానం కూడా ఉన్నాడు. ఎవరంటే కనుక సతానుడు అనేవాడు ఉన్నాడండి. సతానుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు గౌతమ అహల్యకి. అయితే ఒకానొక సందర్భంలో ఈ అహల్యను ప్రేమించాడు ఎవరంట? ఇంద్రుడు అనేవాడు ఈ అహల్యను ప్రేమించాడు. ఒకానొక రోజున ఏమైందంటే ఉదయాన్నే గౌతముడు స్నానమాచరించడానికి నదికి వెళ్తున్నాడు. ఇలా స్నానమాచరించడానికి నదికి వెళ్ళడానికి అలా పురుగొల్పిన వాడు ఎవరంటే కనుక ఇంద్రుడు. అంటే అర్ధరాత్రి సమయంలోనే తెల్లవారిపోయినట్లుగా కోడిలా కూశాడు ఇంద్రుడు. అలా కోడిలా ఎప్పుడైతే కూశాడో గౌతముడు ఏమనుకున్నాడంటే ఓహో తెల్లవారినట్టుంది కాబట్టి మనం స్నానమాచరించాలని చెప్పని నదికి వెళ్ళాడు. ఇలా నదికి వెళ్ళేటప్పటికి ఈలోగా ఇంద్రుడు గౌతముడిలా వేషం మార్చుకుని తమ యొక్క ఒక ప్రియురాలైనటువంటి అహల్య దగ్గరికి వచ్చాడు. ఈ విషయం పాపం అహల్యకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో కొంచెం ఆ ప్రాంతం వచ్చి అటు తిరుగుతూ ఉండగానే ఇంకా నదికి వెళ్ళలేదా స్వామి అని చెప్పని అడుగుతుంది అహల్య. ఇలా ఘట్టం జరుగుతూ ఉండగానే ఈలోగా ఆ ప్రాంతానికి వచ్చాడు గౌతముడు. వెనక్కి తిరిగి వచ్చాడు.
చూసేసరికి తన భర్తతో ఉన్నట్టుగా చనువుగా ఉన్నటువంటి సందర్భం చూసి వెంటనే గౌతముడు ఏం చేస్తాడంటే అహల్యని శపించాడు. ఏమనంటే కనుక నీకు ఆకలి ఓకేనా, నిద్రాహారాలు లేకుండా ఓకేనా, ఏ విధమైన ఆహారము లేకుండా నీవు ఇక్కడ శిలగా మారిపోదుగాక అని చెప్పని అక్కడ గౌతముడు అహల్యను శపించడం అనేది జరిగింది. దాంతో అహల్య శిలగా మారిపోయింది. ఓకేనా, తర్వాత ఇప్పుడు అలాంటి గౌతమ ఆశ్రమానికి రాముడిని తీసుకుని వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు ఆ రాముడిని తీసుకొచ్చిన తర్వాత అతని యొక్క పాదస్పర్శ తగిలిన వెంటనే అహల్యగా శిలగా ఉన్నటువంటి అహల్య రాయిగా మారింది. ఆల్రెడీ గౌతముడు శపించినప్పుడే అన్నాడు, ఏ రోజునైతే నీకు రాముని యొక్క పాదస్పర్శ తగులుతుందో ఆ రోజున నువ్వు మామూలు మనిషిగా మారుదువుగాక అని చెప్పన్నాడు. కాబట్టి ఎప్పుడైతే రాముని యొక్క పాదస్పర్శ తగిలిందో వెంటనే అహల్య శిలను కాస్త మామూలు మనిషిగా మారింది. మారిన వెంటనే అహల్య మరియు అతని యొక్క కుమారుడు శతానుడు కూడా ఇద్దరు కూడా ఆ రాముడి యొక్క పాదాలకి నమస్కారం చేసుకుని పాదాభివందనం చేశారు. అక్కడి నుంచి రాముణ్ణి మరలా తీసుకుని విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళాడండి, మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు, మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. ఈ మిథిలా నగరంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మహారాజు ఎవరు అంటే కనుక ఎవరండి, మన జనక మహారాజు. జనక మహారాజు గారు మిథిలా నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ జనక మహారాజు గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే కనుక సీతాదేవి, రెండో ఆవిడ ఎవరంటే కనుక ఊర్మిళ. మరి ఈ జనక మహారాజు గారి యొక్క అసలు కూతురు ఎవరు అంటే కనుక, అసలు కుమార్తె ఎవరు అంటే కనుక ఊర్మిళ. మరి ఈ జనక మహారాజు ఒకానొక సందర్భంలో యాగరక్షణార్థం భూమిని దున్నుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ భూమిలో ఒక పెట్టెలో దొరికింది ఎవరంటే కనుక సీతాదేవి. కాబట్టి ఈ సీతాదేవిని తన కూతురుగా భావించి తను పెంచి పెద్దదాన్ని చేశాడనమాట. మరి ఈ జనకుడు పెంచాడు కాబట్టి ఈవిడ్ని జానకి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ సీతాదేవిని ఏమని పిలుస్తున్నామండి, జానకి అని కానీ లేదా సీత అని చెప్పని కానీ పిలవడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనం గమనించినట్లయితే కనుక తన స్వంత కూతురి కంటే కూడా బాగా చూసుకున్నట్లుగా మనకి రచనలో మనం చూసినట్లయితే కనుక కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సీతాదేవి ఊర్మిళ ఉన్నారు. మరి ఈ జనక మహారాజు ఇంటికి తీసుకుని వచ్చాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి. ఎవరు, విశ్వామిత్రుడు. ఎక్కడికంట, మిథిలా నగరానికి. అలా వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా గొప్ప సపర్యలు చేశాడు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించాడు మన జనక మహారాజు. అలా ఆహ్వానించిన తర్వాత తన కూతురికి వివాహం చేయదలిచానని, ఓకేనా, తన కూతురికి వివాహం చేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పని చెబుతున్నాడు జనక మహారాజు చెబుతున్నాడు అనమాట. తన కూతురికి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే ఓకేనా మా పురాతన కాలానికి సంబంధించినటువంటి దేవరాతుడుకు సంబంధించినటువంటి ఎవరిదంట, దేవరాతుడు అనేవాడు ఉన్నాడు. వీళ్ళ పూర్వీకులు, జనక మహారాజు గారి యొక్క పూర్వీకులు ఎవరంటే కనుక దేవరాతుడు. ఈ దేవరాతుడి కాలానికి సంబంధించినటువంటి శివధనస్సు అనేది ఉంది. ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో, ఎవరైతే విరుస్తారో వారికి మాత్రమే ఇచ్చిన కుమార్తెను వివాహం చేస్తాను అని చెప్పాడు. ఓకేనా, ఎవరైతే ఎక్కి పెడతారో వాళ్ళు మాత్రమే చేస్తానన్నాడు. ఇప్పుడు ఆ విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, సరే అయితే ఒకసారి దాన్ని చూపించండి అని చెప్పన్నాడు. వెంటనే జనక మహారాజు ఆజ్ఞాపించాడు. ఏమనంటే ఆ శివధనస్సును తీసుకురండి అని చెప్పన్నాడు. దాన్ని ఎంతమంది తీసుకొచ్చారంట, 5,000 మంది. కొన్ని చోట్ల 5,000 అని ఉంటుందండి, కొన్ని చోట్ల 500 అని ఉంటుంది. సరే చూడండి, కొన్ని చోట్ల 5,000 లేదా కొంతమంది 500 అంటున్నారు. 500 మంది లేదా 5,000 మంది ఈ చెప్తున్నాం. అలాంటి శివధనస్సుని తీసుకొచ్చినటువంటి ఆ శివధనస్సుని రాముడు చూశాడు. మరి విశ్వానుసారం రాముడు ఆ శివధనస్సుని చాలా అవలీలగా ఒంటి చేత్తో లేపడం జరిగింది. ఓకేనా, చాలా అవలీలగా తన యొక్క పిల్లి వేలుతో చిన్న ఫింగర్ లాస్ట్ ఫింగర్ దాంతో పైకి లేపడం జరిగింది. లేపిన తర్వాత తన యొక్క అల్లెత్రాడును పైకి బిగించి గట్టిగా ఒకసారి లాగేటప్పటికి అది పెలపెలమని ధ్వనులు చేసుకుంటూ అది విరిగిపోవడం అనేది జరిగింది. ఆ విరిగిపోయేటువంటి సందర్భంలోనే
అన్నింటినీ కూడా, సముద్రాన్ని, నదుల్ని, భూముల్ని, పాతాళలోక అన్ని లోకాలని కూడా, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని అందరినీ కూడా హెచ్చరిస్తారు. అదలకు భూదేవి ఆత్మలో నీవు చెదిరి చెల్లింపకు శేషాహి నీవు కదలకు కమటేంద్ర ఆత్మ అని చెప్పని ఇక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం దిక్కులన్నింటినీ కూడా ఏంటి హెచ్చరిస్తున్నాడు అనమాట. కంగారు పడకండి, ఏం జరుగుతుంది? శివధనుర్భంగం జరుగుతుంది. శివధనస్సును రాముడు ఎక్కబెట్టబోతున్నాడు. కాబట్టి ఇక్కడ గొప్ప ప్రళయం రాబోయేటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి మీరు ఎవరూ కూడా కంగారు పడకండి అని చెప్పి హెచ్చరించాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ మేరకు శివధనస్సుని విరిచాడు రాముడు. ఆ యొక్క రాముడు ఆ సౌండ్ శబ్దాలతోటి ఆ యొక్క దాటికి అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా సొమ్మసిల్లి మూర్చపోయి కింద పడిపోయారు. కేవలం విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనక మహారాజు, సీతాదేవి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సుహతపి కింద పడిపోయారు. తర్వాత కొంచెం సమయానికి తేరుకుని నిద్రలేచిన తర్వాత వెంటనే సీతాదేవి తన మెడలో రాముడి మెడలో మన యొక్క ఒక పూల పుష్పాన్ని ఉంచడం అనేది, పూలదండను వేయడం అనేది జరిగింది. వెంటనే జనక మహారాజు, నేను నా కూతురినిచ్చి ఇతనికి వివాహం చేయడానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అని చెప్పని సభాముఖంగా ప్రకటించాడు. వెంటనే జనక మహారాజు యొక్క ఒకనా ఆ మాటలతోటి ఎవరికి పంపించాడు? అయోధ్యలో ఉన్నటువంటి మన దశరథ మహారాజు గారికి విషయాన్ని తెలియజేశాడు. ఎవరికమ్మా? తెలియజేశాడు. విషయాన్ని తెలియజేసిన వెంటనే దశరథ మహారాజు చాలా సంతోషించాడు. వెంటనే సంబరానికి గురయ్యి సీతాదేవినిచ్చి జనక మహారాజు కూతురు నా కొడుకునిచ్చి వివాహం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు అంగీకారం అని చెప్తూ వెంటనే తన యొక్క కూతురుతో, జనక మహారాజు కూతురుతో వివాహం చేసుకోవడానికి వచ్చాడు మన దశరథ మహారాజు. మరి ఇలాంటి సందర్భంలోనే జనక మహారాజుకి కూతురైనటువంటి సీతాదేవినేమో రాముడికి, అలాగే రెండవ తన సొంత కూతురైనటువంటి ఊర్మిళని లక్ష్మణుడికి, అలాగే మిగిలిన తన తమ్ముడైనటువంటి ఎవరు జనక మహారాజు గారికి ఒక కుమారుడు తమ్ముడున్నాడు. వాడి పేరంటే కుశధ్వజుడు. చూడండి, ఈ జనక మహారాజుకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒకరు సీతాదేవి, 2 ఊర్మిళ. సొంత కూతురు ఎవరు ఎందుకు ఇందులోని? ఊర్మిళ. మరి ఈ జనక మహారాజు గారి యొక్క తమ్ముడున్నాడు. ఆ తమ్ముడు ఎవరంటే కుశధ్వజుడు అనేవాడు. ఈ కుశధ్వజుడికి కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మాండవి, శృతకీర్తి. మాండవి, శృతకీర్తి అనే వాళ్ళు 2 కుమారులు ఉన్నారు కుశధ్వజుడికి. ఇప్పుడు జనక మహారాజు తన కూతురైనటువంటి పెంపుడు కూతురైనటువంటి సీతాదేవినేమో రాముడికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే ఊర్మిళాదేవిని లక్ష్మణుడికి, అలాగే మాండవుని భరతుడికి, అలాగే శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. చూడండి ఒకసారి. మరి జనక మహారాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శివధనస్సును రాముడు ఎక్కుపెట్టడం, ఆ ఎక్కుపెట్టిన తర్వాత అది వెలిగిపోవడం, దాంతో జనక మహారాజు తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పడం, ఆ విషయాన్ని విశ్వామిత్రుడు మన దశరథ మహారాజుకి తెలియచేయడం, దశరథ మహారాజు దానికి వెంటనే అంగీకరించడం, దాంతో వాళ్ళకి వివాహం చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా సీతనేమో రాముడికి ఇచ్చి వివాహం చేశారు. తర్వాత తన సొంత కూతురైన ఊర్మిళని లక్ష్మణుడికి వచ్చి వివాహం చేశారు. అలాగే తన జనక మహారాజు సోదరుడు లేదా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు అనేటువంటి వాడికి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఎవరంట? మాండవి, శృతకీర్తి. మరి ఈ మాండవి, శృతకీర్తులను ఎవరికి ఇచ్చి వివాహారు? మాండవినేమో భరతుడికి ఇచ్చి వివాహం చేశారు. శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ఓకేనా? అలా ఆ ఆనంద సమయంలో వాళ్ళు అక్కడ నుంచి ఓకేనా వివాహం జరిగిన తర్వాత మిథిలా నగరం నుంచి ఈ మన దశరథ మహారాజు తన విశ్వామిత్రుడు, అలాగే వశిష్ఠుడు, సుమంతుడు, అలాగే మన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ కలిసి చాలా ఆనందంగా అయోధ్య రాజ్యానికి బయలుదేరడం అనేది జరిగింది. అలా అయోధ్య రాజ్యానికి వస్తున్నటువంటి సందర్భంలోనే వారికి మార్గ మధ్యంలో ఎదురయ్యాడు ఎవడండి? వాడు పరశురాముడు అనేవాడు ఎదురయ్యాడండి. పరశురాముడిని చూసిన వెంటనే
మన గొప్పగా భయపడిన వాడు, చాలా ఎక్కువగా భయపడిన వాడు ఎవరు అంటే కనుక దశరథ మహారాజు. ఎవరు భయపడ్డారండి? దశరథ మహారాజు అనేవాడు పరశురాముడిని చూసిన వెంటనే చాలా భయపడ్డాడు. భయపడమే కాకుండా ఈ పరశురాముడిని వేడుకుంటున్నాడు, ఇదిగో నా కొడుకుని మా సంతానాన్ని విడిచిపెట్టు అని చెప్పని అంటున్నాడు. మరి ఈ పరశురాముడు అనేవాడు ఎవరు, అసలు ఏంటి అనేది కనుక చూసినట్లే కనుక ఈ పరశురాముడి యొక్క తండ్రి ఎవరు అంటే కనుక పరశురాముడి యొక్క తండ్రి జమదగ్ని మహర్షి. అసలు ఈ పరశురాముడు ఎవరు, ఈ జమదగ్ని ఎవరు, వీళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ ఏంటి అనే అంశాలు మనం చూసినట్లయితే కనుక అసలు ముందుగా మరి వివాహం జరిగిన తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం జరిగిన తర్వాత చాలా ఆనందంతో ఇంటికి వస్తున్నారు. అలా ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి ఎదురయ్యాడు ఎవరంటే పరశురాముడు అనేవాడు ఎదురైనట్టుగా చెప్తున్నాం. మరి ఈ పరశురాముడు ఎవరు అని చెప్పంటే కనుక చూడండి, ఈ పరశురాముడి యొక్క తండ్రి ఎవరు అంటే కనుక జమదగ్ని మహర్షి. అసలు ఈ పరశురాముడు ఎవరు, జమదగ్ని మహర్షి ఎవరు అనే అంశాన్ని కనుక చూసినట్లయితే ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను కూడా ఒకసారి ఇక్కడే మనం తెలుసుకుందాం. ముందుగా చూడండి, హేహయ అనేటువంటి వంశం ఉంది, అలాగే భార్గవ వంశం అనేటువంటి వంశం ఉందండి. హేహయ వంశం లేదా హైహయ వంశం అని కూడా పిలుస్తున్నారు కొన్ని చోట్ల. హేహయ వంశం లేదా భార్గవ వంశం అనేటువంటి రెండు వంశాలు ఉన్నాయి. ఈ హేహయ వంశం అనే దాన్ని చూస్తే కనుక ఈ హేహయులు అనేవాళ్ళు రాజులు, వీళ్ళు అంటే క్షత్రియులు, వీళ్ళు క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణ వంశానికి చెందిన వాళ్ళండి. భార్గవ వంశం వాళ్ళు బ్రాహ్మణ వంశానికి చెందిన వాళ్ళు. ఈ హేహయులు అనేవాళ్ళు ప్రాచీన కాలం నుంచి కూడా తమ దగ్గర ఉన్నటువంటి ధన సంపదనంతరం కూడా దాన ధర్మాలు చేసి వాళ్ళ యొక్క సంపదనంతటిని కూడా పోగొట్టుకున్నారు. మరి ఈ భార్గవ వంశానికి చెందినటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తారంటే సంపదను పోగు చేసుకుని ఉంచుకున్నారు, సంపద అంతా కూడా దాచిపెట్టుకున్నారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఆదాయం అంతా పోయేటప్పటికీ హైహయ రాజులు ఏం చేస్తారంటే ఈ భార్గవ వంశ రాజులని, భార్గవ వంశ బ్రాహ్మణుల్ని వాళ్ళకి కొంత ధనం ఇమ్మని చెప్పని కోరడం జరిగింది. దానికి భార్గవ వంశీయులు నిరాకరించారు. మేము మా ధనాన్ని మీకు ఇవ్వము అని చెప్పని నిరాకరించారు. దాంతో హేహయ వంశస్థులు ఈ భార్గవ వంశస్థుల మీద దాడి చేయడం అనేది జరిగింది. దాంతో ఈ భార్గవ వంశస్థులు ఆ ప్రాంతం విడిచిపెట్టి దూరంగా పారిపోయారు. తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత ఈ హేహయ వంశంలో జన్మించాడు ఎవరంటే కనుక అత్యంత బలవంతుడైనటువంటి వాడు కార్తా వీర్యార్జునుడు అనేవాడు. ఎవరండి ఆయన? కార్తా వీర్యార్జునుడు అనేవాడు ఈ హేహయ వంశంలో జన్మించాడు మహారాజు. అలాగే అదే సందర్భంలో, అదే సమయంలో ఈ భార్గవ వంశంలో కూడా ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. వాడే ఎవరంటే కనుక జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి అనేవాడు ఈ భార్గవ వంశంలో జన్మిస్తే కార్తావీర్యార్జునుడు అనేవాడు హేహయ వంశంలో జన్మించాడు. ఈ కార్తావీర్యార్జునుడు అనేవాడిని మనం చూసినట్లయితే కనుక వీడు గొప్ప తపస్సు చేశాడు. ఈ తపస్సు చేయమని సలహా ఇచ్చింది ఎవరంటే కనుక ఇతని యొక్క గురువు అయినటువంటి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడి యొక్క సలహా మేరకు ఇతను తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం కావాలి, వరం కోరుకో అని చెప్పంటే ఇక ఈ కార్తా వీర్యార్జునుడు ఏమన్నాడంటే నాకు అనేక రకాల వరాలను కోరుకున్నాడు. దాంతోపాటుగా 1000 చేతులు కావాలి అని చెప్పి కోరుకున్నాడండి. ఎన్ని చేతులండి? 1000 చేతులు కావాలి అని చెప్పి కోరుకున్నాడు. దత్తాత్రేయుడు కూడా దానికి అంగీకరించాడు. దత్తాత్రేయుడు కూడా అతనికి వరం ఇవ్వడం జరిగింది. దాంతో అతనికి 1000 చేతులు రావడం జరిగింది. అలాగే ఈ కార్తావీర్యార్జునుడు అనేవాడు నర్మదా నదీ తీర ప్రాంతంలో, ఇంపార్టెంట్ అమ్మా, కార్తావీర్యార్జునుడు అనేవాడు నర్మదా నదీ తీర ప్రాంతంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకేనా? మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ కార్తావీర్యార్జునుడు అనేవాడు. ఈ కార్తావీర్యార్జునుడు 1000 చేతులు వరం పొందాడు. ఇతను నర్మదా నది తీర ప్రాంతంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకానొక సందర్భంలో రావణాసురుడు అనేవాడు, ఎవరండైనా రావణాసురుడు అనేటువంటి ఈ రావణుడు ఏం చేశాడంటే తన యొక్క దండయాత్రలో భాగంగా దండయాత్రలు చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నర్మదా నది తీర ప్రాంతంలో విశ్రమించి దాంట్లో నీళ్లు తాగుదామని చెప్పని అనుకుంటున్న సందర్భంలో ఈ కార్తావీర్యార్జునుడు తన యొక్క 1000 చేతులను అడ్డుపెట్టి ఆ నీటి యొక్క ప్రవాహాన్ని ఆపేశాడు.
ఎప్పుడైతే నీటి యొక్క ప్రవాహాన్ని ఆపేశాడో వెంటనే రావణుడు తన యొక్క సైన్యాన్ని పంపి అతన్ని బంధించమని చెప్పి అన్నాడు. కానీ ఈ కార్తవీర్యార్జునుడు మొత్తం వాళ్ళందరినీ కూడా సంహరించి ఆ రావణాసురుడి యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా సంహరించి ఈ రావణాసురుణ్ణి ఒకన తన యొక్క 1000 చేతులతో గట్టిగా బంధించి వేయడం జరిగింది. ఎప్పుడైతే అలా బంధించి వేశాడో ఈ రావణాసురుడి యొక్క తండ్రి అయినటువంటి పులస్తుడి యొక్క సలహా మేరకు ఓకేనా ఈ కార్తవీర్యార్జునుడు అనేవాడు రావణాసురుడిని విడిచిపెట్టాడు. తర్వాత కాలంలో ఈ కార్తవీర్యార్జునుడు ఒక బలాన్ని తెలుసుకున్నాడు రావణుడు. ఇలా తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారండి. ఎవరు? కార్తవీర్యార్జునుడు, రావణుడు అనే వాళ్ళు ఇద్దరు కూడా స్నేహితులుగా మారారు. ఇప్పుడు చూద్దాం. ఈ కార్తవీర్యార్జునుడు ఒకానొక సందర్భంలో వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి అక్కడ అతనికి దప్పిక వేసింది, దాహం వేసింది. అతను నీళ్లు తాగడం కోసం పక్కనే ఉన్నటువంటి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడండి? జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. మరి ఈ జమదగ్ని మహర్షి శత్రువు అయినప్పటికీ కూడా వీళ్ళకి పడకపోయినప్పటికీ కూడా జమదగ్ని మహర్షి ఎప్పుడైతే ఇతను ఇక్కడికి వచ్చాడో, దాహం తీర్చుకోవడానికి వచ్చాడో, వెంటనే అతన్ని చాలా సాగరంగా ఆహ్వానించాడు. తన యొక్క సైన్యంతో వచ్చాడు కదా, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి సడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టడం జరిగింది. చాలా గొప్ప గొప్ప రుచులతోటి అనేక రకాలైనటువంటి పిండి వంటలతోటి ఇతనికి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అదంతా కూడా తిన్నాడు. అయిపోయిన తర్వాత అక్కడే ఒక కామధేనువు అనేది కనిపించింది. ఈ కామధేనువు ఎవరు అంటే కనుక ఈ జమదగ్ని మహర్షి యొక్క సోదరి అయినటువంటి సుశీల. ఈ సుశీల కామధేనువుగా మారి ఉందని చెప్పి విషయాన్ని గమనించాడు ఓకేనా జమదగ్ని మహర్షి. అయితే ఇదే జమదగ్ని మహర్షికి అన్ని రకాల సదుపాయాలని సమకూర్చి పెడుతుంది. ఈ విషయాన్ని గమనించాడు ఎవరంటే కనుక కార్తవీర్యార్జునుడు. ఇప్పుడు వీడు వచ్చాడు కదా, వీడు వచ్చి ఇక్కడ దగ్గర భోజనం చేస్తానికి వచ్చినప్పుడు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తాడని చెప్పి అనుకున్నాం. జమదగ్ని మహర్షి సదృశోపేతమైన భోజనం పెట్టాడని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా సమకూర్చింది ఎవరంటే కనుక కామధేనువు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు ఎవరంటే కనుక కార్తవీర్యార్జునుడు. కాబట్టి ఈ కామధేనువు తనకు కావాలని చెప్పని దాన్ని బంధించబోయాడు ఓకేనా ఎవరు? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు అలా బంధించబోయే సందర్భంలో తన సోదరి అయినటువంటి సుశీలను బంధిస్తున్నాడు కాబట్టి ఓకేనా జమదగ్ని మహర్షి దానికి అడ్డు చెప్పాడు. వెంటనే ఈ కామధేనువు ఏమైందంటే ఆకాశ మార్గంలో సంచరించి తప్పించుకుని పారిపోయింది. దాంతో కార్తవీర్యార్జునుడు కోపం వచ్చి ఈ జమదగ్ని మహర్షిని ఈ జమదగ్ని మహర్షిని చంపివేయడం జరిగిందండి. ఎప్పుడైతే జమదగ్ని మహర్షిని చంపివేశాడో కొంత సమయానికి అక్కడికి వచ్చాడు అతని కుమారుడు. జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు ఎవరంటే కనుక పరశురాముడు. ఓకేనా? పరశురాముడు అనేవాడు వచ్చాడు. వీడి యొక్క అసలు పేరు ఏంటంటే కనుక రాముడు. ఇతను మన పరమేశ్వరుడికి తపస్సు చేసి అతని దగ్గర నుంచి పరశు అనే ఆయుధాన్ని స్వీకరించాడు కాబట్టి ఇతను పరశురాముడిగా మారాడండి. రైట్, సరే. ఇప్పుడు చూడండి, ఈ జమదగ్ని మహర్షి చనిపోయిన తర్వాత కొంచెం సమయానికి వచ్చాడు అతని కుమారుడు పరశురాముడు రావడం జరిగింది. ఈ పరశురాముడు వచ్చిన తర్వాత తన తండ్రికి చావుకి కారణమైనటువంటి కార్తవీర్యార్జునుడు అనే విషయం తెలుసుకున్నాడు. అదే సందర్భంలో ఈ జమదగ్ని మహర్షి యొక్క భార్య ఎవరంటే కనుక రేణుక. జమదగ్ని మహర్షి యొక్క భార్య ఎవరండి? రేణుక. ఈ రేణుక జమదగ్ని మహర్షి యొక్క భార్య. ఇతను చనిపోయిన వెంటనే కార్తవీర్యార్జునుడు ఇతను చంపిన వెంటనే 21 సార్లు తన యొక్క గుండెను బాదుకుని ఏడ్చిందంట. కాబట్టి వెంటనే పరశురాముడు ఏమన్నాడంటే, ఇదిగో నా యొక్క తల్లి ఎన్నిసార్లు అంట 21 సార్లు గుండెలు బాదుకుని ఏడ్చింది కాబట్టి నేను 21 సార్లు నేను ఈ యొక్క క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తాను అని చెప్పని ప్రతిన పూని వెంటనే వెళ్ళి కార్తవీర్యార్జునుడిని చంపివేయడం జరిగింది. కార్తవీర్యార్జునుడిని చంపేశాడు. ఇప్పుడు కొంత సమయానికి ఈ జమదగ్ని మహర్షిని సుశీల అలాగే వశిష్ఠ మహర్షులు కలిసి ఇతన్ని బతికించడం అనేది జరిగింది. మరలా బతికించేసారు కామన్గానే. మామూలుగా అతను బతికిపోయాడు. ఇప్పుడు కొంచెం సమయానికి ఇలా బతికించిన తర్వాత పరశురాముడు కార్తవీర్యార్జునుడిని చంపాడు కాబట్టి ఇతను ఏమని చేస్తాడంటే మహేంద్రగిరి పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అలా మహేంద్రగిరి ఏ ప్రాంతానికి వెళ్ళాడమ్మా?
మహేంద్రగిరి పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు. ఇలా మహేంద్రగిరి పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన సందర్భంలో ఇతను లేనటువంటి సందర్భాన్ని చూసి మరి కార్తవీర్యార్జునుని చంపేశాడుగా ఎవరో పరశురాముడు. అందుకోసం ఏం చేశాడంటే ఈ కార్తవీర్యార్జును యొక్క కుమారులు వచ్చి ఈ జమదగ్ని మహర్షిని మరలా తల నరికేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు మరలా పరశురాముడు. వచ్చి మరలా ఇతని యొక్క వంశాన్ని అసలు ఈ వంశాన్నే లేకుండా చేసేయాలని చెప్పని మొత్తం క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పని 21 సార్లు నాశనం చేస్తానని చెప్పి మొత్తం అందరినీ కూడా చంపుకుంటూ వస్తున్నాడు. అతని యొక్క ఆ క్షత్రియుల యొక్క రక్తాన్ని 3 చెరువులలో నింపాడంటండి. 3 చెరువుల రక్తాన్ని క్షత్రియుల యొక్క రక్తంతో నింపాడంట. అక్కడే ఆ రక్తంతో తన తండ్రికి తర్పణాలు ఇచ్చినట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది. తన తండ్రికి జమదగ్నికి జమదగ్ని అన్యాయంగా చంపేసినందుకు మొత్తం క్షత్రియ వంశాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పని ఆ యోకానంతా వంశాన్ని అంతా కూడా నాశనం చేసి తన యొక్క ఆ రక్తంతో ఆ క్షత్రియుల యొక్క రక్తంతో తన తండ్రికి తర్పణాలు వదిలినటువంటి రౌద్రమూర్తి ఎవరు అంటే కనుక పరశురాముడిగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఈ పరశురాముడిగా చెప్పినటువంటి ఇతను అక్కడి నుంచి ఓకేనా ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈ దశరథ మహారాజు వెళ్తున్నటువంటి దశరథ మహారాజు వివాహం జరిగిన తర్వాత తన కుమారుల వివాహం జరిగిన తర్వాత వెళ్తున్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అతను చూడగానే దశరథ మహారాజు చాలా భయపడ్డాడు. తన కుమారులను ఏమీ చేయొద్దు అని చెప్పని వేడుకున్నాడు. దాంతో పరశురాముడు రాముడితో ఇలా మాట్లాడాడు. బాగా ప్రాచీనమైపోయినటువంటి శివధనస్సుని విరచడం పెద్ద గొప్పదనమేమీ కాదు. శివధనస్సుని విరచడం పెద్ద గొప్పదనమేమీ కాదు. నీవు గొప్పవాడు అయితే కనుక ఇదిగో నేను ఇచ్చేటువంటి విష్ణు ధనస్సుని విరుచు అని చెప్పన్నాడు. ఏంటండి? విష్ణు ధనస్సు ఇచ్చాడు. ఈ ధనస్సుని ఎక్కుపెట్టు అని చెప్పన్నాడు. దాన్ని కూడా రాముడు ఏం చేశాడంటే చాలా అవలీలగా ఎక్కుపెట్టి దాన్ని విరిచివేయడం జరిగింది. దాంతో పరశురాముడు నీవు కూడా విష్ణుమూర్తి అవతారమే, నేను దీనికి అంగీకరిస్తాను అని చెప్పని తన యొక్క అంగీకారాన్ని తెలియజేసి ఓకేనా ఎంత గొప్పగా వచ్చినప్పటికీ కూడా తన యొక్క అంగీకారాన్ని తెలియజేసి నీవు కూడా విష్ణుమూర్తి అవతారమే అని చెప్పి తెలియజేసి తను మేరు పర్వతం పైకి ఎక్కడికండి మేరు పర్వతం మీదకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి. దాంతో అక్కడి నుంచి మన రాముడు లక్ష్మణుడు అలాగే దశరథ మహారాజు గారు రాముడు లక్ష్మణుడు దశరథ మహారాజు అలాగే విశ్వామిత్రుడు వశిష్ఠుడు సుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో తమ యొక్క స్వంత రాజ్యమైనటువంటి ఓకేనా అయోధ్యకు చేరుకున్నారు. మరి భరతుడు అలాగే శత్రుఘ్నుడు అనేవాళ్ళు తమ తాతగారి రాజ్యమైనటువంటి కేకయ్య రాజ్యానికి లేదా కైకేయ రాజ్యానికి చేరుకోవడం అనేది జరిగింది. ఇది బాలకాండకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకేనా. థ్యాంక్ యూ. రెండవ కాండ ఓకేనా అయోధ్య కాండ. దీనికి సంబంధించిన విషయాలను ఇప్పుడు చూద్దాం.